నమస్తే కిదోస్. వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 8. అలాగే నాకు తెలుసు నేను 'వన్ పీస్' పెట్టలేదు. లుక్కిజం పెడుతున్నాను. బట్ నేను లుక్కిజంని కంప్లీట్ చేస్తాను అని చెప్పి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. కాబట్టి ఐ ట్రై టు లుక్కిజం కంప్లీట్ చేసేదానికి. అలాగే మనం పార్ట్ వీడియోలు చూసాం. కొన్ని బ్యాక్ స్టోరీ చూసాం. ప్లస్ మన డీజీ అంటే ఎవరో చూసాం. మన మెయిన్ క్యారెక్టర్ అయిన అదే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్యారెక్టర్ అయిన చార్ల్స్ స్టోరీని చూసాం మన లాస్ట్ ఎపిసోడ్‌లో. ఇంకా దాని తర్వాత నుంచి ఆ ఆర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ ఆర్క్‌లో ఏంటంటే మన డానియల్ గారి నైట్ మేర్ అనేవాడు రిటర్న్ కాబోతున్నాడు. అలాగే ఆ నైట్ మేర్ ఎవరో ఆ విషయం మనకు ఆల్రెడీ తెలుసు. ఆ నైట్ మేర్ ఎవరో కాదు లోగన్‌జీ. లోగన్‌జీ ఆర్క్‌లో రిటర్న్ కాబోతున్నాడు. మీ అందరూ దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఇంకెటువంటి బక్‌చోటీ లేకుండా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోదాం. మనకి స్టార్టింగ్‌లోనే స్కూల్ చూపిస్తారు. స్కూల్‌లో మనోడు బ్యాగ్ కొనుక్కొని మొత్తం షో కొడుతూ ఉంటాడు. కానీ అమ్మాయిలందరూ మనల్నే చూస్తుంటే కాదు వెనక నుంచి మనోళ్ళు చూస్తా ఉంటాడు. మనోళ్ళనే సగల డానియల్ వెనక రిచ్ అనుకుంటా ఉంటాడు. వీళ్ళేం పని చేయరా ఏంది వీళ్ళందరూ డబ్బులు సంపాదించాలి తెలీదు అని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ ఈడు వాళ్ళ అమ్మని అడుగుని తీసుకుంటాడు. డానియల్ గాడు జగన్ పిలుచుంటే తనకి కింద పర్స్ పడిపోయి ఉంటుంది. ఆ పర్స్ తీసుకుని ఈ పర్స్ మనకి ఇప్పుడు మంచి ఛాన్స్. ఈ పర్స్ మనకు కాసేపు ఆడుకున్నాం. ఆ పర్స్ రిటర్న్ ఇచ్చేటప్పుడు వాడు మనకి కావాల్సిన మనీ కూడా ఇస్తాడు. పర్స్ దొరికిపోయినా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలానే అమ్మాయిలు ఎక్కడో ఫేమస్ అవుతాను అనుకుంటాడు. తను అనుకున్నారు కానీ పర్స్ కూడా బయటికి తీస్తూ ఉంటాడు. బట్ అక్కడ పర్స్ ఇచ్చేసారు కదా తన ఫోన్ పేమెంట్ చేసేసి ఉంటాడు. తను సర్లే అని చెప్పి ఈ పర్స్ మార్నింగ్ ఇద్దాంలే అనుకుని ఆ పర్స్లో ఏం చూస్తుంటే 10K వరకు చెక్ అనేది రాసి ఉంటుంది. ఇంత అమౌంట్ తన పర్స్లో పెట్టుకుని తిరుగుతున్నాడు. తనకి ఏం భయం లేదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాడు. సరే దీన్ని ఎంత తొందరగా మనం రిటర్న్ చేయాలని చెప్పి మిషన్ నెంబర్ 1 తను అక్కడ తన వెనక నుంచి గమ్ముకు పోయి తన జూబులో పెట్టేద్దాం అనుకుంటే అప్పుడే మనోడి రిఫ్లెక్షన్ స్కిల్స్ సెట్ అని చూడండి. తన బీస్ని డిస్టర్బ్ చేస్తాను చెప్పి ఆ బీస్ని ఒకే చెట్లు పట్టేసుకుని కొట్టేస్తూ ఉంటాడు. ఏంటంటే రిఫ్లెక్షన్ స్కిల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. తన దగ్గర చూస్తుంటే తన బ్యాగ్లో పెట్టేస్తాను చెప్పి తన బ్యాగ్ ఎంతసేపు ఓపెన్ చేస్తాను కానీ ఓపెన్ కాదు. ఎందుకంటే ఆ బ్యాగ్ అని ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవుద్ది. అబ్బా చాలా రిచ్ అయిపోయింది ఇదే అనుకుంటా ఉంటాడు. ఎందుకు ఇదే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. తర్వాత థర్డ్ లేదంటే వాడు వెళ్తుంటే తన బైక్లో ఇచ్చేద్దాం అనుకుంటా ఉంటాడు. అలా అని వెళ్ళాను తన బైక్ వేసుకుని చప్పని వెళ్ళిపోయి ఉంటాడు. ఏంద్ర వాడు మోటార్ బైక్ అవుతున్నాడు అని చెప్పి అలా టోటల్గా ఫెయిల్ అయిపోయారు. సరే అని చెప్పి ఇంకో ఇంటికి వెళ్ళేసి రేపు ఇద్దాంలే అని చెప్పి అనుకుంటా వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళని బుల్లి చేసేవాళ్ళు వచ్చేసి డబ్బులు ఇచ్చారు. ఏడా డబ్బులు తెచ్చి స్కూల్కి నేను లేట్గా వస్తున్నాను అంతే. సరే అని ఎదుగున్న డబ్బులు అని చెప్పేసి మనం డబ్బులు కూడా ఇస్తూ ఉంటాడు. కానీ మనం చూసి బ్యాగ్ చూసి సరే నీ బ్యాగ్ తీసుకుని మనం ట్రేడ్ చేద్దాం అంటే ఏంది దేరా నీకు వద్దా అని చెప్తుంటే ఇంక మనోడు కూడా భయపడుతూ ఆ ట్రేడ్ చేసేసి తన పాట బ్యాగ్ తీసుకుంటారు. కానీ అప్పుడే జగ్ గడ అదే పర్సన్ అనేది అక్కడే ఉంటుంది. ఏంద్రా రే అని చెప్పి మనోడు భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి దాని దగ్గర నుంచి చూస్తున్నా అదంటే పోయి మన డానియల్ గారికి చెప్పేసి ఉంటారు చిన్న డానియల్కి. డానియల్ వెంటనే ఎరా రే నువ్వు ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తుంటే లేదు ఇప్పుడు అయితే మనం డానియల్ పర్స్ తీసుకొని చెప్తుంటే ఇంకిద్దరు ఇంకా మన జీహు ఇంకా డానియల్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఉంటారు. అక్కడ చూస్తుంటే అక్కడ అమ్మాయిలు కూడా ఉంటాడు. మనోడు జీహు గారు అయితే అమ్మాయిలు ఉన్న వెంటనే ఇద్దరు ఇంప్రెస్ చేయని చెప్పి సరే అని చెప్పి తను అంటుంటే నా పర్స్ నా తిరిగి రా అని చెప్పి అదే నా బ్యాగ్ నా తిరిగి రా అని చెప్పి అడుగుతుంటే ఏమడుతున్నారా అని చెప్పి తన కాళ్ళే గుర్తు వచ్చి మరి కొట్టేస్తుంటాడు. మన డానియల్ గారు ఏం చేయాలి అర్థం కాక గుమ్ముగా ఉంటాడు. ఏంటంటే చెప్పి ఇంకా డానియల్ ఇంకా ఇద్దరు కుక్కను కొట్టించుకుంటే ఎందుకంటే డానియల్ పడబడేలు చేస్తున్నాడు. కానీ తను పంచాలా వస్తుంది తను ఈజీగా చూశారు కానీ ఈ బాడీ చాలా స్లో ఉంటుంది కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటారు. జీహు గడితే ఏం చేస్తారో నాకు అర్థం కాదు అని చెప్పి చెప్తుంటే సరే ఆగైతే మా అన్నం తీసుకుని వస్తా అని చెప్పి మనోడు మన పెద్దబాడీలో వచ్చేసి మనోళ్ళ దగ్గర నుంచి పర్స్ అనేది అది బ్యాగ్ని తీసుకుని ఉంటాడు. ప్లస్ ఇలా బ్యాగ్ కూడా గుమ్మకి ఇచ్చేసి ఉంటాడు. ప్లస్ మనకి మస్కా కూడా కొడుతుంటాడు. ఈ బాడీలో అంటే చేయలేం కానీ బాడీలో చేయొచ్చు కాబట్టి అలాగే మనం తాగేదానికి రమ్మనిగా చెప్తుంటారు. ఇడితే జీహు మీద చాలా కోప్పడుతూ ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరు కలిసి మన పార్టీ దగ్గరికి వెళ్ళి ఉంటుంది మన జయగాడి మ్యాన్షన్ దగ్గరికి. ఈ మ్యాన్షన్లో జయగాడు ఎక్కడ ఉన్నాడు వాళ్ళ చెల్లి కూడా ఉండదు. వాడు అక్కడ ఉంటాడు. డానియల్ నువ్వు వచ్చేసావా అని చెప్పి చెప్తా ఉంటే జోయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా డానియల్ అదే జయ ఇంకా జోయ్ ఇద్దరు అన్నా చెల్లి అని చెప్పి నా పాస్ట్ ఆర్టికల్ చూసాం కదా. ఇక్కడ చూస్తుంటే నువ్వు పడుగు రిటర్న్ చేసి ఇంకొచ్చి అని చెప్తుంటే వాలెట్ ఇక్కడ అమ్మాయి వద్దు లేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి వెంటనే సరే అయితే సార్ జయగారు రూమ్లోకి వెళ్ళి చూసేసి పెట్టేసి వద్దాం అనుకుంటే అక్కడ పప్పీస్ ఉంటే పప్పీస్ తను పప్పీస్ మీద అటాక్ చేస్తుంటే మన పప్పీస్తో ఫైట్ చేసి పర్స్ అక్కడ పెట్టేసి అంటాడు. అప్పుడే మనకి మన ఫేవరెట్ కుక్క వచ్చేసి నా పిల్లలు నేర్పిస్తున్నా అని చెప్పి ఆ కుక్క మనోడి మీదకి వస్తుంది. ఏంది ఇది అని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. అప్పుడే డానియల్ వచ్చి అడ్మిషన్ చేసిన వెంటనే మన వచ్చి బాగున్నా అని చెప్తుంది. అప్పుడు తను మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే డానియల్ ముందు తను కాస్త మంచిగా ఉండాలని చెప్పి లైక్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లైక్ అలాగే అర్థం చేసుకోండి. తన దగ్గర నేను సీన్ కట్ చేస్తా ఉంటే మనలు వచ్చి ఉంటాడు వెజిటా లాగా. ఇక్కడ చూస్తూ ఉంటే మన వెజిటాకి వచ్చి హాయ్ నేను వచ్చేసాను ఈ పర్స్ కూడా చేశాను పెప్పేసి కూడా బాగున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే తనకి కూడా నేను రిటర్న్ చేసేసాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. తన బ్యాగ్ నిండా తనకి పెట్టేసి అక్కడ పెట్టుంటే ఏంద్ర బ్యాగ్లో ఏంద్ర అన్ని చెక్స్ ఉన్నాయి ఏంద్ర అని చెప్పి చెప్తుంటే నువ్వు కూడా కలెక్ట్ చేస్తున్నావు అని చెప్పి చెప్తుంటే తనక మన డానియల్ గారి ఫోటో ఉంటుంది. అంటే లైక్ ఒక పబ్లిసిటీ లైపు వెనక డబ్బులు పెట్టేసి ముందు తన ఫోటో పెట్టేసి తన కంపెనీ పబ్లిసిటీ టైపు దాని చూసుకొని ఇంతకాలం నేను ఇంతసేపు దీనికోసం భయపడతానుంది. ఆ బొంగుల పడుసులో ఏం లేదు ఒక కుక్క పడుసు అదే కుక్క పిల్లలు ఫోటోస్ తప్ప ఏందో ఇంతగా నన్ను భయంకరం చేశారా ఎంతలో నన్ను ఫూల్ చేశారు ఇందిరా అని చెప్పి మనం భయపడతాను ఉంటాడు. చా అని చెప్పి తను అడుస్తూ ఉంటాడు.
దాని తర్వాత మనోడు కూడా తన కాన్సర్ట్‌కి వెళ్ళాలని చెప్పి ప్లస్ మోడలింగ్ కూడా చాలా బాగుందని చెప్పి తను దొరికిందని చెప్పి తన పర్స్‌లో పెట్టుకొని ఉంటాడు. అలాగా సీన్ కట్ అవుతుంది. దాని తర్వాత సీన్ కట్ చేస్తా ఉంటే మనోడు వాస్కో కూడా వీళ్ళిద్దరూ హెల్ప్ చేసుకోవాలని చెప్పి వచ్చి ఉంటాడు. ఎందుకంటే వాస్కో తన డ్యూటీ చేయాలని చెప్పి వచ్చి ఉంటాడు. ఎందుకంటే మన డానియల్ గాడు ఎక్కువగానే చేస్తున్నాడు కానీ మనోడు కూడా ఎక్కువగానే తనకు హెల్ప్ చేద్దామని చెప్పి ప్లస్ మన వాస్కో గాడు అయితే మన డానియల్ గాడిని ఎప్పుడైనా బుల్లి పెట్టేవాడిని మన వాస్కో గాడు ఒకే చైర్‌లో పెట్టేసి తరిమేసి ఉంటాడు. దాని తర్వాత ఇంకా వాళ్ళు మీ దగ్గర ఉన్న ఆల్కహాల్ తీసుకున్నారు. మీ మేజర్ అని చెప్తే షో మీ ఐడీ కార్డ్ అంటే ఏరా రే ఆహా! ఇక్కడ చూస్తే డానియల్ గారు నా ఐడీ కార్డ్ నీకు ఇంటికి వెళ్తా అని చెప్తుంటే ఇక్కడ చూస్తే డానియల్ గారు నవ్వుకుంటా ఉంటాడు. సరే సార్ నాకు ఐడీ కార్డ్ లేదు. నేను వర్ది కాదని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఉంటాడు. తనకి చూస్తుంటే ఈడేంటి ఈడు ఎంతలా ట్రైనింగ్ చేస్తున్నాడు. సరే నేను కాల్స్ తీస్తా అని చెప్తుంటాడు. ఈ నాటపడే సేమ్‌గా పడేస్తున్నారు. కానీ తన వెయిట్ అనేది డైట్ అనేది ఫాలో అవ్వడు. కాబట్టి అలా ఇలా అయిపోయాడని చెప్పి చెప్తా ఉంటాడు. తను ఎంట తిరుగుతాడంట దొబ్బు తింటానే ఉంటాడు మన డానియల్ గాడు. దాన్ని చూసుకుంటే మనోడు ఒరేయ్ ఏందిరా నువ్వు ఇట్లా తింటున్నావు నువ్వు డైట్ ఫాలో అవ్వాలా లేకపోతే నువ్వు సన్నగా అవ్వరా అని చెప్పి తను చెప్తూ ఉంటే అన్న సారీ అన్న చెప్తే అప్పటి నుంచి తనకి ఫుడ్ అనేది లేకుండా డానియల్ గాడు కట్ చేసేసి ఉంటాడు. తను 100 రోజుల వరకు ఏం తినకూడదని చెప్పి చాలా తక్కువ తినాలని చెప్పుంటాడు. కానీ తను పెద్దబడిలో ఏదో తినొచ్చు కాబట్టి నువ్వు ఇంకా స్ట్రాంగ్గా మారాలని చెప్తే నువ్వేం తినకూడదు అని చెప్పి మనోడి మీదకి వచ్చేసి మనోడిని నువ్వు ఇంతలా డైట్ ఫాలో అవ్వాలి దిస్ టైమ్ ఫర్ డైట్ డానియల్ పార్క్ అని చెప్పి మన వాస్కో గారు వచ్చేసి ఉంటాడు. ఇంకా అలాగా మనోడు ఫుల్గా ఎంత తినాలి కానీ తను కంట్రోల్ చేసుకున్నా కానీ ఆకలి బీభత్సంగా ఉండదు. లైక్ తెలిసిన విషయం కదా కంట్రోలింగ్ ఎలా ఉంటుంది మన బాయ్స్‌కి. ఇంత అంత కష్టపడి కంట్రోల్ చేసుకుంటాడు. కానీ ఈ 2 బాడీలు ఎట్ట చేయాలో అర్థం కావట్లేదు. కానీ తను పెద్ద బాడీలో చేయొచ్చు అని చెప్పి తనకొక ప్లాంట్ ఐడియా వస్తది. దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకా మన వాస్కో ఇంకా వీళ్ళందరూ పరిగెత్తడానికి వెళ్తూ ఉంటారు. అదే మన నార్మల్‌గానే ఈరోజు నువ్వు డైట్ చేసావు అని చెప్తే నేను చేశాను రాత్రంతా చాలా కష్టపడ్డాను. ఏం తినకుండా పనుకున్నానని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడు తనకు ఒక ఐడియా వచ్చి ఉంటది. ఈ బాడీలో ఏమైనా తినొచ్చు కానీ ఆ పెద్ద బాడీలో అయితే ఏం తిన్నా గాని అది అరిగిపోద్ది ఈజీగా. కాకపోతే అలా చేద్దాం అని చెప్పి మనం తన పెద్ద బాడీలో ఫుల్లుగా తింటా ఉంటాడు. అలా తినడం వల్ల అమ్మాయిలు కూడా వాడిని చూస్తూ ఉంటారు. డానియల్ గాడు చాలా హ్యాపీగా తింటా ఉన్నాడు. అమ్మాయి నేను ఎంత తినొచ్చు నేనంత వెయిట్‌గా ఉన్నాను అని చెప్పి. అప్పుడే మన జీహు కూడా డానియల్ గాడు చూడు ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అబ్బాయిలాగా తింటున్నాడు అని చెప్పి మ్యాన్‌లాగా తింటున్నాడు అని చెప్పి. అదే మన జీహు తింటే బండిలాగా తింటున్నాడు. ఏందో ఇంత తింటున్నాడు అని చెప్పి పిగ్గి అని చెప్పి చిట్టేస్తూనే ఉంటాడు అమ్మాయిలు. తను చూసి మనోడు చూసి ఇంకా నాకు ఆకలేస్తుంది అయినా తను తట్టుకుంటున్నాడు. ఇప్పుడేం చేయాలి పీకా పీకా అని చెప్పి ఏడుస్తుంటాడు. సరే నేను తిను అని చెప్పి అయినా మనోడు పట్టించుకోకుండా పరిగెడుతూ వెళ్తుంటాడు. డానియల్ ఈరోజు నేను నార్మల్‌గా లేవు అని చెప్తే నేనేం తినలేదురా అని చెప్పి చెప్తుంటాడు. సరే అని చెప్పి మన డానియల్ కూడా బనానా తినాలనుకుంటే వాస్కో దాన్ని తీసుంటాడు. వాస్కో బనానా వాళ్ళ నుంచి ప్రోటీన్ వస్తుంది మ్యాన్ అని చెప్తుంటే డానియల్ లేదని చెప్పి చెప్తా ఉంటే అప్పుడు మన వాస్కో డానియల్ ముందు దాన్ని తినేసారు అట్లా వాడు ఇంతకాలం చేసినంత వేస్ట్ చెప్పినట్టు తను చాలా అంటే చాలా భయపడిపోయి బాధపడుతూ అప్పుడు మన వాస్కో మీద అటాక్ చేసినాక పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. వాస్కో వర్సెస్ డానియల్ చాలా గట్టిగానే మన వాస్కో మీద పంచ్ అనేది ల్యాండ్ చేసి ఉంటాడు. మన వాస్కో కూడా దాన్ని డాచ్ చేస్తుంటాడు. ఇది చాలా హెవీ పంచ్ అనేది నువ్వు చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయిపోయావు డానియల్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. పవర్ పంచ్ ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు. దాని తర్వాత మనోడు వాడు ముందు తినేసరికి వాళ్ళకి చాలా కలిపిగా ఉంటది. ఇంకోడు ఏం తినలేకపోయేసరికి అలా తన పొటెన్షియల్ నుంచి స్ట్రెయిట్‌గా తన అప్పయి సప్పన కొట్టేసుకొని ఉంటాడు. అంటే లైక్ ఒక ఇది క్వెషన్‌లో ఉంటది. నేను చెప్తానులే దాని గురించి కూడా. రియల్లీ నువ్వు చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయిపోయావు అని చెప్తే లేదు నా ఫుడ్ నాకు కావాలి లేదు నా బనానా అని చెప్పి నాకు ఇచ్చేయి అని చెప్పి మన డానియల్ గాడు కొడుతూ ఉంటాడు. మన వాస్తవం చేసుకున్న విషయమే కదా! ఒక నాకౌట్ వేసేసింటాడు. అప్పుడే మన పెద్ద డానియల్ గాని లేసేసి ఉంటాడు. నేను వాడితో ఫైట్ చేశాను. సరే నేను వస్తాను మన వాస్కో గాడు ఫోన్ చేసి ఎత్తకపోతుంటాడు. వాస్కో ఆ బాడీని ఎట్టబాక అని చెప్పి ఫోన్ చేస్తుంటే అప్పుడు మనోడు ఆ బనానా పెట్టేసి లేపేసి ఉంటాడు. డానియల్ బానే ఉన్నావా అని చెప్పి లేపేసి ఉంటాడు. అప్పుడు చూస్తే మన పెద్ద బాడీ అయితే కింద పడిపోయి ఉంటది. అప్పుడు డానియల్ మళ్ళీ పడిపోయి ఉంటాడు. చిన్నగా ఫైట్ పైకి లేసినప్పుడు తన బాడీని ఎవరో తాకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్స్‌క్యూజ్ మీ నువ్వు బానే ఉన్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని చూస్తుంటే ఐయామ్ సారీ మీరెవరు అని చెప్తుంటే థ్యాంక్ యూ మీరే నన్ను కాపాడింది. థ్యాంక్ యూ అని చెప్పి చెప్తా ఉంటే ఓహో మీ బాడీ అని చెప్పి తను తాకుతూ సారీ నేను టచ్ చేసినాను అనుకో అని చెప్పి తను చెప్తా ఉంటుంది. సరే పర్వాలేదులే థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటాడు. డానియల్ అని చెప్పి ఎవరో తను పిలుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అది కూడా డానియల్ చిన్న డానియల్ పడిపోయాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇది వాస్కో 911 ఫోన్ చేశాను అని చెప్తుంటే అదే 119 రే అని చెప్పి తను చెప్తుంటాడు. తిన్నాను కాస్త క్రీపీగా ఉందని చెప్తుంటే అప్పుడే డానియల్ గారి కీస్ తనకి దొరికేసి ఉంటే తన పాకెట్లో నుంచి తీసేసి ఉంటుంది. అప్పుడు తన బ్యాక్ స్టోరీ చెప్పేసి ఉంటుంది. ఏ బాబు నీకు బాగా నచ్చంటే లేదు నువ్వు బాగా నచ్చలేదు నువ్వు స్కెల్టన్వి బాగాలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తను అగ్లీగా చూస్తూ తెలిసిన విషయం కదా లుక్స్ అనేది చాలా మ్యాటర్ చేస్తాయని చెప్పి అలాగా ఇక్కడ చూస్తుంది అమ్మాయిని చాలా వరకు ఇబ్బంది చేస్తూ స్కెల్టన్ అని చెప్పి అమ్మాయిని ఎప్పుడు కిందలు చేస్తూ ఉండేవారు. తను ఎప్పుడు లోన్లీగా తను ఎప్పుడు ఇలాగ ఉంటుంది. పీటీ చేయాలి అప్పుడే నువ్వు ఓనర్ అయిపోయినాడు నాకు చాలా హ్యాపీగా ఉంది మా నాన్న ఏం చేసినాడు అని చెప్తుంటే నేను దానికైతే కాదు అసలు హ్యాపీగా ఉండేది. నేను ఒక దాని నుంచి బయటకు వచ్చాను దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అది నా క్రీపీ ఫ్రెండ్ దాని నుంచి నేను వదిలేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది తనకి ఇక్కడ లేదు నాకు బాగా నచ్చిందని చెప్పి అదే బాగున్నా కాబట్టి నేను బాగున్నాను కాబట్టి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సింగర్ చేస్తుంటే ఒక స్టాకరు విన్నర్ రైన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఈ ఎక్కడ పడిపోయింది నాకు తెలియదు. సర్లే తన థియేటర్ దగ్గర ఉంటాడు. అప్పుడు మన పెద్దదైనా పనుకుంటా అంటే తను ఎవరో క్రీపీగా చూస్తుంటుంది. తను ఎవరో కాదు తన స్టాక్ లేడీ. తను సింగర్ చేస్తుంటే తను మొత్తం బట్టలు అదే వంటలని తోమేసి పెట్టేసి ఉంటుంది. ప్లస్ మన డానియల్ గాడు కూడా ఏదో నాకు ఏం అర్థం కాలేదు నేను నిద్రలేమో నడుస్తానా సర్లేదు గుడ్ హ్యాబిట్ వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. హలో డానియల్ అని చెప్పి చెప్తుంటే అక్కడ చూసి గుడ్ మార్నింగ్ నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్పి చెప్తుంటే ఓ తిన నిన్న అని చెప్పి మాట్లాడుతుంటాడు.
నా పేరు నీకు తెలుసు నేను చెప్పినట్లేను కదా అని చెప్పి చెప్తుంటే, వద్దన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓహ్! అని చెప్పి మాట్లాడుతుంటే, ఓహ్! అవునా? సరే అయితే నేను వెళ్తున్నా చెప్తే, అవును ఇది బాగుందా అని చెప్పి అడుగుతుంటే, ఈ రింగా? ఈ రింగ్ పర్లేదు సరే బాగుంది నువ్వేనా చేసినావు చెప్తే, ఆహా! నేనే చేశాను. నాకు తెలుసు ఇది చాలా బాగుంది చెప్తే, డానియల్ ఇది సరే అయితే థ్యాంక్ యూ అని చెప్పి తను చెప్తూ ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే మన జోయి పాప వచ్చేసి ఉంటది. ఇంకా జోయి పాపతో పాటు ఎవరు నువ్వు? మీ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుతుంది. సరే హోంవర్క్ ఎక్కడ చేసాను? నేను చేశానులే. సరే పద మనం వెళ్దాం అని చెప్పి చెప్తా ఉంటది. తను ఎవరని చెప్తే నాకు తెలీదులే అని చెప్పి ఇంకోళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. పిచ్చోడు ఎవడు తను ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి. సరే ఇది వాంపైర్స్ తీసుకో. నువ్వు కాస్త కష్టపడుతున్నట్టు చాలా చలిగా ఉంది. అదే నీ ఫుడ్ అంతా ఎవరు తీస్తారా నీకు అని చెప్పి వెళ్ళిపోతుంటే తనెవడు? తను ఇక్కడ ఎందుకు ఏం చేస్తుంది? డానియల్‌తో ఏం చేస్తుంది? డానియల్ నావోడు అని చెప్పి తను చాలా కోపడుతుంటే డానియల్ ఖచ్చితంగా నీకోసం వస్తున్నాను అని చెప్పి తను చెప్తూ ఉంటది. తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. దాని కీస్ అక్కడ దొరికేసి ఉంటది. ఇక తను ఆ కీస్ ఓపెన్ చేసి ఇది మన ఇల్లు అని చెప్పి తను లోపలికి వచ్చేసి ఉంటది. ఓహ్! స్మార్ట్ డానియల్ ఇక్కడ ఉన్నాడు. ఓహ్! బట్టలన్నీ ఇక్కడ ఉన్నాయి. సరే అయితే నేను క్లీన్ చేస్తా అని చెప్పి తను తినేసిన బిడ్డ ఒకటి నేను లవ్లీ హౌస్ వైఫ్‌ని అని చెప్పి తను ఎలా క్లీన్ చేస్తుందంటే తన నాలుకతో తను నాకుతూ తను క్లీన్ చేసింది. ఛా! అన్నీ నాకు డానియల్ తను నాకుతుంది. ఛా! నేను దాన్ని చూస్తుంటే ఏందది బ్లాంకెట్‌లో ఎవరో ఉన్నట్టున్నాడు. ఎవరది అని చెప్పి చూస్తే మన పెద్ద డానియల్ అది మన చిన్న డానియల్ గాడు అక్కడ ఉంటాడు. పిగ్ ఇక్కడ ఏం చేస్తుందని అని చెప్తుంటే నిన్న ఓహ్! లేదు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అక్కడ నేను పడుకోవాల్సిన నా ప్లేస్ అదే అని చెప్పి నువ్వు ఇలాంటి పిగ్ లాంటివి కాదని చెప్పి అఖిల్ అని చెప్పి తను చంపేద్దామని ట్రై చేస్తుంటే అప్పుడే మన డానియల్ గాడు వచ్చేసి ఉంటాడు. అమ్మయ్య నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పి సరే మంచి హ్యాపీటేలే వచ్చేసాం. సరే ఇక్కడ ఏదో సంథింగ్ సౌండ్ వచ్చినట్టుంది ఏంటని చెప్పి తను చూస్తే తన ఇంటి దగ్గర నైఫ్ పడిపోయి ఉంటది. ప్లస్ నైఫ్ అనేది అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఉంటుంది. ఏం జరిగిందని చెప్పేసి మరి డిషెస్ కూడా కడిగేసి ఉంటే మన డానియల్‌గా స్నానం చేస్తుంటే ఇక్కడ ఇంకో క్రీపీ విషయం జరగబోతుంది. ఏంది నేను నిద్రలో నడుస్తాను నేను ఈ మధ్య సర్లే వదిలేయ్ తను మాట్లాడుతూ తను షవర్ చేస్తుంటే తన వెనక్కి తను స్నానం చేస్తుంటే తను కూడా అక్కడే ఉంటుంది. అప్పుడే మన డానియల్ గాడు షవర్ చేసుకుంటూ మన చిన్న డానియల్ పడి ఉంటే మన చిన్నగాడు లేసి మనల్ని చేస్తుంటాడు. ఇంకా మనోడు గ్రోసరీ స్టోర్‌కి వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని ఇక్కడ నేను చూస్తుంటే డానియల్ నుంచి ఈ అమ్మాయి బయటకి వస్తా ఉంటే ఓయ్! ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతుంటే నేను ఆ డానియల్ వాళ్ళ కజిన్‌ని నువ్వెవరు డానియల్ ఫ్రెండ్‌వా అని చెప్తే నేను డానియల్ ఫ్రెండ్‌నే. సరే అయితే నువ్వు సిస్టర్ ఆఫ్ ఫ్యామిలీ అంటలని చెప్తే నువ్వు ఎందుకు అంత క్లోజ్‌గా ఉన్నావు అని చెప్పి తను చెప్తుంటే క్లోజా ఏంది నాకు అర్థం కాలేదని చెప్తుంటే సరే అయితే నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. ఇందుకు చాలా మందికి నేను తీసిపోయినాం. ఇప్పుడు ఎలా డానియల్ గాడిని ఎలా నాకు కాపాడుకోవాలని చెప్పి చెప్తుంటే డానియల్ గాడు అమ్మాయి ఒక చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి చెప్తుంటే డానియల్ తెలిసిన విషయం అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను ఎవరో నీ రిలేటివ్సా? తను విచిత్రంగా తను చాలా ఫిషీగా ఉంది. తను నీ ఇంట్లో దగ్గర వైపు వస్తుందని చెప్పి చెప్తుంటే అప్పుడే డానియల్ అని చెప్పి మన క్రిస్టల్ కూడా వచ్చేసింది. హలో వచ్చారా మీరా అని చెప్పి మాట్లాడుతా ఉంటే ఓహ్! మీ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా నీతో పాటు? నీకేమైనా సిస్టర్ ఉన్నారా అని చెప్తుంటే లేదని చెప్పి తను పరిగెత్తుకొని వెళ్తుంటే తన బెడ్ బాడీ సేఫ్‌గానే ఉంటది. కానీ అక్కడి నుంచి లైట్ అంటే ఓపెన్ చేస్తుంటే అంటే ఎవరు లేరు ఎంప్టీగానే ఉందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత క్లాస్ అయిపోయిన వెంటనే తను పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే హ్మ్. ఎవరు ఉండరు అక్కడ. ఇంకా ప్లస్ మన డిషెస్ కూడా కడిగుండవు. కాబట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోయిందిలే అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. బట్ తను తనెక్కడో ఉండుంటది. తన మీద కాక్రోచ్ పోగుతా ఉంటది. అప్పుడే మనం జూమ్ ఔట్ చేస్తుంటే తను డానియల్ కిందే ఉంటది. డానియల్ కింద చూసి డానియల్‌తో ఉన్నాడు. డానియల్ చాలా నైస్ నీ ఫుడ్ కూడా చాలా బాగుంది. అప్పుడే పొద్దున్న లేసి మన డానియల్ గాడు మళ్ళీ అలాగే చేస్తుంటాడు. తను స్కూల్‌కెళ్ళాడు. అలా కొడితే ఇల్లేస్తాడని చెప్పి నాకు అర్థమైంది. తన దగ్గర 2 బాడీస్ ఉన్నాయి అని చెప్పి తను అనుకుంటా ఉంటది. దాని తర్వాత హలో అని చెప్పి ఇక్కడ చూస్తే ఇంకా క్రిస్టల్ ఇంకా మన డానియల్ ఇద్దరు వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత నువ్వు చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నావు. నీ హ్యాబిట్ ఏంది? నువ్వు ఎందుకు ఇంతలా వర్క్ చేస్తుంటే నేను బల్క్ అవ్వాలి. అదే నేను స్లో అవ్వాలి. అలాగే నేను స్ట్రెంత్ కావాలి. నాకు కావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా తను వెళ్ళిపోయిందిలే అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. తను నా దగ్గర లేదు. అయినా తను చాలా డిఫరెంట్ అండి. పేర్లు ఒకటే కానీ సిస్టర్స్ కాదు అని చెప్పి చెప్తుంటే చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాడు. ఇద్దరిద్దరు మెయిన్ బాడీస్‌ని పట్టించుకోకుండా స్మాల్ బాడీస్‌ని ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళందరూ. దాని దగ్గర నేను చూస్తా ఉంటే నువ్వు ఎందుకు నడిపా జాగింగ్ చేస్తా ఉంటే నేను ఇక్కడే తిరుగుతున్నాను. అందుకే నాకు నీ పేరు తెలుసు అని చెప్తుంటే ఓకే అని చెప్పి మైలీ అయితే తెలుసు అని చెప్తుంది. అలా చెప్తూ ఉంటది. దాని తర్వాత జనాలు ఇక్కడ చూస్తా ఉంటే ఇక చాలా టైర్డ్‌గా ఉన్నాను. అసలేందిది ఈళ్ళేంది చలి విచిత్రంగా జనాలు కూడా ఇక్కడ పడుకొని ఉన్నాడు. నేను నా మనిషితో పడుకోవాలని చెప్తుంది. నేను స్కూల్‌కి వెళ్దాం అని చెప్తే జోయి సరే వెళ్దాం పద అని చెప్తుంటాడు. తను నీతో పాటు లేదు కదా అని చెప్తుంది. లేదులే అని చెప్పి ఎవరో మాట్లాడుకుంటా ఉంటాడు. ఈ ప్లేస్ కాస్త విచిత్రంగా ఉంది. ఇక్కడ నేనొక్కడినే ఉండేది అని చెప్పి తను మాట్లాడుకుంటా ఉంటది. తనొచ్చి డానియల్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తాడు? డానియల్ ఒక్కడే ఒంటరిగా బతుకుతున్నాడని చెప్పి ప్లస్ నాకు ఒక రూమ్‌మేట్ కూడా ఉన్నాడని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే నా క్లోత్స్ అన్ని జోయి గాడు ఇచ్చాడు. నాకిచ్చిన చాలా వరకు మొత్తం వాడేసాను మనీ కూడా నేను వేస్ట్‌గాని అని చెప్తుంటే డానియల్‌తో పాటు నేను ఉండేదని చెప్తుంటే నా పిగ్గీని ఇష్టం అని చెప్తుంటాడు. జోయి ఓకేనా అని చెప్పి మాట్లాడుతుంది. లేదు నేను బానే ఉన్నాను. అయినా నేను పిగ్గితో పాటు ఉంటే బాగుంటదని చెప్పి మాట్లాడుతుంటాడు. అదంతా చూసి నువ్వేంది గర్ల్స్ మీద ఇంట్రెస్ట్‌గా ఉన్నావు అని చెప్పి మా ఎంగేజ్‌మెంట్ అవ్వబోతుంది అని చెప్పి తను చాలా వరకు క్రీపీగా చేస్తూ ఏదో ఆర్డర్ చేసి ఉంటది. తను వచ్చేసిందని చెప్పి నేను సీన్‌గా చేస్తుంటే నేను ఒక స్టాక్ చేస్తాను
చేస్తానంటే, "ఆ! ఆ!" అని చెప్పి చెప్తుంటాడు. మన దగ్గర ఏంటో స్టాక్ చేస్తున్నారు ఎవరు అని చెప్పి మాట్లాడుతుంటే, "ఆ! నేను 2 రోజుల నుంచి చూసాను. మన స్కూల్ దగ్గర కూడా ఉంది. తను మన డానియల్ గాడికి స్టాక్ చేస్తా" అని చెప్తుంటే, "ఓహో! తను లావుగా గ్యాంగ్‌స్టర్‌గా ఉంటాడు" అని చెప్తుంటే, "పిగ్గి అంటే ఇష్టం" అని చెప్తుంది. ఏదో గ్యాంగ్‌స్టర్ అని చెప్పి చెప్తా ఉంటది. అప్పుడు మనోడు అక్కడ చూస్తా ఉంటే డానియల్ గాడిని ఎవరో స్టాక్ చేస్తున్నాడు. ఆయన అక్కడ చూస్తుంటే మన లావు డానియల్ కూడా అట్టే ఉంటది. తను తిడతా ఉంటది. కానీ మన డానియల్ గాడు తను నన్ను చూస్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి క్రిస్టల్ తనని చూస్తుందని చెప్పి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దాని అప్పుడే మన జేగాడు వచ్చి కటింగ్ లైఫ్ వచ్చేసి మనోడికి ఇచ్చేసి, "ఇదిగో నీ జాగ్రత్త నీకు యూజ్ అవుతుందని" చెప్పి ఇచ్చేసుంటాడు. అయినా తనైనా మంచి ఫ్రెండ్ అని చెప్పి సింగా చూస్తుంది. "ఈ చేయట్లేనిది ఈ రిపేర్ నమ్మేది కదా! తను ఇంకా నన్ను వదిలేసి వెళ్ళలేదని" చెప్పి తను అక్కడికెళ్ళి చూస్తుంటే ఏదో విచిత్రంగా ఉంటది. నా లావు బాడీ లేదు. ఎక్కడికెళ్ళిందని చెప్పి చూస్తుంటే నా బాడీ అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. "లేదు లేదు ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికెళ్ళావు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు బయటికి రాయే నేను సావ కొట్టేస్తాను నేను" అని చెప్పి మన డానియల్ చాలా కోపపడుతూ ఉంటాడు. కానీ నేను చూస్తుంటే ఏదో సంథింగ్ గబ్బు కొడతా ఉంటే చూస్తే అది మొత్తం ప్యాంటీస్ అదే డైపర్స్ ఉంటాయి. అదంతా అడల్ట్ డైపర్స్ ఉంటాయి. ఇన్ని రోజుల నుంచి తను నాకే ఉంటది. నేను వెనకే ఉన్నాను అని చెప్పి తను మన డానియల్ గాడిని షాక్ ఇచ్చేసి పడేసి ఉంటది. అలాగా మన డానియల్ గాడు ఆహ్, స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయి ఉంటాడు. తర్వాత పానిక్ అయిపోయి లేస్తుంటాడు. ఏందిది ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది. నేను పాస్ ఔట్ అయిపోయాను. ఏందిది అని చెప్పి తను పైకి లేస్తుంది. నా బాడీ కదిలించిపోతున్నాను అని చెప్పి తను ఇది నేను చాలా స్టిఫ్‌గా ఉన్నా అని చెప్పి మాట్లాడుతుంటాడు. అప్పుడే తన పెద్ద డానియల్ పైకి లేసి చూస్తా ఉంటాడు. దానత తనైతే కొద్దిగా మన డానియల్ అప్పుడే తను నేర్చుకుంటూ వస్తుంది. చూసావా మనం వెడ్డింగ్‌కి చాలా రెడీ అవ్వబోతున్నాం డానియల్. సరే అయితే మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు మనం కపుల్స్ అని చెప్పి తను చెప్తూ ఉంటది. మన డానియల్ గాడు నా బాడీని కదిలేసి వెళ్ళిపోతున్నాను. నేను స్టక్ అయిపోయాను అని చెప్పి తను ఎంతో కష్టపడి తనని తీసేయడానికి ట్రై చేస్తుంటాడు. అలా తను చాలా కష్టపడుతూ తను ఎంతలో కష్టపడి దాన్ని తీసేసి ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తుంటే మొత్తం తన ఇంటి దగ్గర ఉంటాడు. ఇదంతా నా ఫోటోస్. ఇదంటే ఏంది బీర్ బాటిల్స్ ఇవంట మొత్తం పగిలిపోయి ఉండే. తను మొత్తం కట్ చేసి ఉంటది. నా గురించి మొత్తం లెటర్స్ అన్నీ చాలా బాగా ఎక్కువ రాసి ఉంది అని చెప్తే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడేంది నేను ఎక్కడున్నా నాకు తెలీదు. ఫస్ట్ నేను క్విక్‌గా ఫైండ్ చేయాలి. నా బాడీని న్యూ బాడీ ఎక్కడుందో నాకు కనిపెట్టాలి. అంటే తొందరగా నేను తొందరగా లేవాలని చెప్పి తను అనుకుంటా ఉంటారు. అప్పుడు తను చూస్తుంటే ఫస్ట్ నేను పోలీసులను పిలవాలని చెప్పి తను పరిగెత్తుకుంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. వెనక్కి చూస్తుంటే "నువ్వేం కిడ్నాప్ అయ్యావా? ఎక్కడ" అని చెప్తుంటే "లేదు నేను కాదు నా ఫ్రెండ్ కిడ్నాప్ అయ్యాడు" అని చెప్తా ఉంటే "ఆహా! నువ్వు కిడ్నాప్ అయ్యావా? అది సీన్ అడ్రెస్ ఏదని చెప్తుంటే "అడ్రెస్ నాకు తెలీదు. కానీ ఇది ఇన్‌స్టెంట్ స్టోన్ ఫోటో అని చెప్పి ఉండొచ్చు" అని చెప్పి మాట్లాడుతుంటే "ఏ నువ్వు గమ్ముగుండు. నువ్వేం మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. అది చాలా దూరం నువ్వు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావా? అంటే నిజం చెప్పు" అని చెప్తుంది. "అవును సార్ నేను పరిగెత్తుకొచ్చాను. తను ఆల్కహాలిక్ వాసన వస్తుంది. నువ్వు లై చేస్తున్నావు. నువ్వు తాగేసినట్టున్నావు" అని చెప్పి చెప్తుంది. అప్పుడే డానియల్ గాడు కళ్ళన్నీ మూట పడిపోతూ ఉంటాయి. సారీ తాగేసా అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే డానియల్ గాడు "ఏంది లేదు లేదు సార్ నాకు హెల్ప్ చేయండి" అని చెప్తుంది. డామ్ కిడ్ అని చెప్తుంది. అప్పుడే డానియల్ గాడు "ఏందిరా ఏమైందిరా రేయ్" తను కొలాప్స్ అయిపోయి ఉంటాడు. అక్కడ చూస్తుంటే డానియల్ గాడు అప్పుడు కింద కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. తను అక్కడ చూస్తుంది లేచి వెంటనే ఛ! ఇంత క్రీపీ ఫేస్ తను లేచి వెంటనే తను భయపడిపోయి ఉంటాడు మన డానియల్ గాడు. అప్పుడే చూస్తుంది అట్టా ఏందసలు ఇది మన వెడ్డింగ్ చూసావా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి తను చేస్తూ ఉంటది. డానియల్ లేదు మన ఇద్దరం వెడ్డింగ్ చేసుకొని పోతున్నాం. మనం ఫైనల్లీ మన ఇద్దరం కపుల్ కాబోతున్నాం అని చెప్పి మన డానియల్ గాడితో పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. డానియల్ గాడు ఇదేందిరా ఇట్లుందని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఫస్ట్ అసలు ఇది మన కొత్తిల్లు. ఇక్కడే మనం ఉండిపోతాం. ఇప్పుడు తన డానియల్ తన ఫోటోస్ అతికిస్తుంటది. ఇదిగో నా డిన్నర్ చేస్తా అని చెప్తే అది మన డానియల్ గాడి ఆహ్, గోల్డ్ తింటా ఉంటాడు తను. అలాగే "నువ్వు కూడా తింటావా? ఇది నా సీక్రెట్ తెలుసు కదా! నీ సీక్రెట్ నాకు తెలుసు. నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ దాన్ని చూసేసాను" అని చెప్పి తను చెప్తూ ఒకవేళ నువ్వు లావుపడి కొడితే నువ్వు లేస్తావు. నిన్ను కొట్టుకుంటే లావుపడి లేస్తుందని చెప్తుంటే ఓహో! తనకి ఇలా తెలిసిందా 2 బాడీస్. కాబట్టి నాకు తెలిసి 2 బాడీస్ అంత గట్టిగా తెలీదని చెప్తుంటే సరే అయితే మనం వెడ్డింగ్ అంటున్నావు. ఏంది నువ్వు అయినా ఫస్ట్ ఎందుకు కట్టేసి వెడ్డింగ్ చేసావంటే "నువ్వు పడిపోతావేమో నా భయం" అని చెప్పి. అలాగే ఎక్కువ మాట్లాడావంటే నేను మళ్ళీ షాక్ చేసేసి నేను పడేస్తాను అని చెప్పి చెప్తుంటే లేదు ఇలా చేసావంటే మన ఇద్దరం పెళ్లి చేసుకో అని చెప్పి తను చెప్తూ ఉండేసరికల్లా ఓహ్! డానియల్ నువ్వు భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు. నాకది నచ్చట్లేదు అని చెప్తుంటే అసలు నువ్వేందో అసలు నేను ఎక్కడున్నాను ఫస్ట్ దాన్ని కనిపెట్టాలి నేను అని చెప్పి మన డానియల్ గాడు అనుకుంటుంటాడు. సరే ఏ డార్లింగ్ అని పిలుస్తుంటే ఓహ్! నువ్వు నన్ను డార్లింగ్ పిలుస్తున్నావు. అదే నువ్వు ఒప్పేసుకున్నావు అంటే నన్ను అని చెప్తుంటే ఆహా! అవును ఈ అడ్రెస్ ఏంటి అని చెప్తుంటే నువ్వు అడ్రెస్ అడుగుతున్నావు అంటే నాకు తెలిసి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎస్కేప్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నావు. నేను ఫస్ట్ నిన్ను చంపేస్తాను అని చెప్పి తను చెప్తుంటది. లేదు ఇలా చేసావంటే నేను పెళ్లి చేసుకుంటే ఏంది నన్ను పెళ్లి చేసుకోవా? అని చెప్పి తను చాలా కోప్పడుతూ ఉంటది. అవును అది నిజమే. నేను అగ్లీగా ఉన్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవు చెప్తుంటే లేదు లేదు అలా కాదు. ప్లీజ్ నన్ను బయటకు వదిలేయి నేను వెళ్ళిపోతా అని చెప్తుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాను అంటే ఏందిరా ఈ పిల్ల ఇట్ట దారుణంగా ఉన్నది అంటే చేసుకోవా అని చెప్పి మన డాడీ గాడిని షాక్ ఇచ్చేసి ఉన్నది. అప్పుడు మన పరిజనగాళ్ళు పోలీస్ స్టేషన్‌లో మళ్ళీ లేసేసి ఉంటాడు. ఏందిది ఫస్ట్ మీ అమ్మ నాన్నని తీసుకురమ్మని చెప్తుంటే అప్పుడే మనం పోయి మన పెద్ద క్రిస్టియన్‌ని తీసుకొని వచ్చేసి ఉంటది. క్రిస్టియన్ గారు మన లావు డానియల్ కోసం ఖచ్చితంగా వచ్చేసి ఉంటది. దాని దగ్గర చూస్తుంటే క్రిస్టియన్ తన కనెక్షన్స్ మొత్తం యూజ్ చేసేసి వాళ్ళ అబ్బాయికి వాళ్ళందరూ ఫోన్ చేసేసి మనల్ని బయటికి తీసుకొని వచ్చేసి ఉంటది. తర్వాత డానియల్ గాడు అసలు ఏం జరిగిందంటే స్టాక్ చేస్తున్నాడు నన్ను. అలా చూస్తున్నా
అక్కడ నా ఫ్రెండ్ అక్కడ ఇరుక్కుపోయాడని చెప్పి మన డానియల్ గాడు డబ్బులిచ్చి ఫస్ట్ నువ్వు కాస్త మంచి బట్టలు కొనుక్కో, దాంట్లో ఇదన్నా ఏదైనా చేద్దాం మనం అని చెప్పి చెప్తుంటే, అదంతా ఫస్ట్ కాదు నా ఫ్రెండ్ అక్కడ స్టాక్‌లో ఇరుక్కుపోయానని చెప్తే, సరే ఆగు నాకు తెలిసిన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి తన అడ్రెస్ కనిపెడతా అని చెప్పి తను చెప్తుంటాడు. తను ఫోన్ చేసిన వెంటనే ఇదిగో మళ్ళీ ఫోన్ చేసావు అని చెప్పి చెప్తా ఉంటే, ఏయ్! ఏం చేస్తున్నావు అని చెప్తుంటే, సరే అయితే నీకు హెల్ప్ చేయను నాకు ఒక పని చేయాలని చెప్పి తను చెప్తుంటాడు. సీన్ కట్ చేస్తుంటాడు. మన డానియల్ గాడు తను నాకు బుక్ చేసిన రామెన్ షాప్‌కి ఫోన్ చేసుంటాడు. ఎందుకంటే తను అక్కడ లేసిన వెంటనే రామెన్ షాప్ అని ఉంటది కదా! తన ఇంటి దగ్గర ఉందని చెప్పి ఆ నెంబర్‌ని మెమరైజ్ చేసుకొని ఫోన్ చేసి చెప్తుంటే, అది అడ్రెస్ చెప్పేసి ఉంటది. తిను కూడా అడ్రెస్ ప్రకారంగా వెళ్తుంటది. ఇద్దరు సేమ్ అడ్రెస్సే తెలిసి ఉంటది. తన అడ్రెస్ దగ్గరికెళ్ళిన వెంటనే, ఈ అడ్రెస్ ఏంది ఇక్కడ అని చెప్పి తను చూసి షాక్ అవుతుంది. ఏ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి తను కూడా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేసి ఉంటది. తను టెక్నిక్‌గా కొలాప్స్ అవ్వలేదు కానీ తను దగ్గర దగ్గర పైన స్లిప్‌కెళ్ళింది. మళ్ళీ పైకి లేసేసి ఉన్నది. ఈ ప్లేస్ డానియల్ గాడి ఇల్లే ఇదని చెప్పి చెప్తూ ఉంటది. అప్పుడే ఇక్కడేం చేస్తున్నాడు రిమెంబర్ ఓహ్! నువ్వనేది డీజీ గురించా? తను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్తాను. తనే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేసేసుకొని ఉంటది. ప్లస్ తను కూడా మన డానియల్‌ని పెళ్లి చేసుకునే దానికి ఒక ట్రయల్ పట్టుకుని తను ఒక వెడ్డింగ్ డ్రెస్ చేసుకొని ఉంటది. తర్వాత తను మొత్తం రెడీ చేసేసుకొని అలాగే నువ్వే విట్‌నెస్‌వి మా ఇద్దరి పెళ్ళికి అని చెప్పి తను చెప్తుంది. ఈడ మా పెళ్లి అని తను ఎగురుతూ ఉంటది. ఈరోజు చెప్తుంది ఖచ్చితంగా నేను అగ్లీగా ఉన్నాను కాబట్టి నన్ను ఎవడు పట్టించుకోడు. కానీ డానియల్ నాతో బాగా మాట్లాడాడు. నాకు బాగా నచ్చింది ఆ విషయం. కాబట్టి చేసుకుంటా అని చెప్తుంటే ఆయన ఆ పిగ్గి గాడిని నేను చంపేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయన ఈ ప్లేస్‌లో ఎందుకని చెప్తే నువ్వు అగ్లీ కాదు. నువ్వు అగ్లీగా ఉన్నావు నాయనా. అయినా నువ్వు ఎప్పుడు హ్యాండ్సమ్ వాళ్ళని పట్టించుకోవడం నాకు నచ్చట్లేదు. నువ్వు అగ్లీగా ఉన్నప్పుడు నీ తోటలోనే నువ్వు చూడాలి. కానీ నువ్వు హ్యాండ్సమ్ వాళ్ళని పక్క మీదకి వెళ్తున్నావు. ఆ డీజీ లాంటిది డానియల్ లాంటి వాడి మీదకే వస్తున్నావు. కాబట్టి నువ్వు ఇలాంటి అమ్మాయి నాకు అసలు ఇష్టం ఉండదు. అయినా డానియల్ పెద్ద డానియల్ నువ్వు చంపాలని చూస్తున్నావు. అయినా నువ్వు చిన్న డానియల్ నీకు ఖచ్చితంగా కొడుతుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను షాక్ చేసేస్తా అని చెప్పి షాక్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటే అమ్మా ఇది అయిపోయింది నా పని అయిపోయింది కమాన్ ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు అని చెప్తుంటే అప్పుడే మన డానియల్ గాడు లేసేసి అదే మన లావు డానియల్ గాడు వచ్చేసి ఉంటాడు ఆ ఇంటికి వచ్చేసి డానియల్ నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని చెప్తుంటే నెట్‌లో అడ్రస్ కనుక్కున్నాను. అడ్రస్ మా ఇల్లే అని చెప్పి అర్థమైంది అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వచ్చేసి ఉంటాడు. తన దగ్గర నుంచి చూస్తా ఉంటే తను నోవే ఏంది ఇదంతా అని చెప్పి చెప్తుంటే నువ్వు మీ ఇల్లు కనిపెట్టేసావు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నేను సాగొట్టేస్తాను. ఫస్ట్ ఇప్పుడు నేను టైఅప్ చేయాలని చెప్పి చెప్తుంది. అప్పుడే డానియల్ కూడా ఎట్లాగో తనని కాపాడతా అని చెప్పి వస్తూ ఉంటాడు. అప్పుడే డానియల్ మీద క్యాండిల్స్ అనేవి విడిసేస్తుంటే డానియల్ గాడు దాన్ని డాచ్ చేస్తూ ఉంటాడు. డానియల్ మీద ఎలక్ట్రిక్ షాక్ చేసేసాక తను మళ్ళీ కొలాప్స్ అయిపోయి ఉంటాడు. అప్పుడే పెద్ద డానియల్ గాని పైకి లేసేసి ఉంటాడు. తన మీద ఎలక్ట్రిక్ షాక్ అనేది ఇస్తానే ఉంటాడు. లేవబాక అక్కడే పడిపో ప్లీజ్ అని చెప్తుంటే యు స్టాకర్ ఏం చేస్తావు నువ్వు అక్కడ అని చెప్పి మనం అరిచి మరి చెప్తూ ఉంటారు. అప్పుడు మన పెద్ద డానియల్ గాడు ఓహ్! నా హస్బెండ్ నువ్వు లేసేసావా? నువ్వు స్టాకర్ అంటున్నావా నన్నేనా అని చెప్పి చెప్తుంటే అవును నిన్నే అనేది అని చెప్తుంటే నువ్వు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్తుంటే అప్పుడే మన డానియల్ వచ్చి మన క్రిస్టల్‌ని కాపాడడానికి ట్రై చేసి ఉంటది. అప్పుడే క్రిస్టల్ అంటే మన డానియల్ మంచోడు అని చెప్పి ట్రై చేస్తుంటే డార్లింగ్ నీకేం కాలేదు కదా! తనని మాత్రం తాగబాక కాబట్టి నన్నే అని చెప్పి తను ఇన్నోసెంట్ హార్మ్ చేయబాక అని చెప్పి తను చెప్తా ఉంటాడు. నువ్వేంది నన్ను చీట్ చేస్తున్నావు నన్ను అని చెప్పి తను చాలా కోప్పడుతా ఉంటది. మన మెమరీస్ ఏంది నువ్వు అసలు నన్ను మర్చిపోయావా అని చెప్పి కుక్కను కొట్టినట్టు కొడతాను. మన పెళ్ళేమైంది అని చెప్పి మన డానియల్‌ని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటది. వద్దు సారీ మర్చిపోయాను నిన్ను కొట్టేసాను నేను అని చెప్పి తను బాధపడుతూ ఉంటది. ఇప్పుడేం చేద్దాం చెప్తే నేను తొందరగా వెళ్తాను అని చెప్తా ఉంటే తను తప్పించుకొని బయటికెళ్ళిపోయాడు. మన జేగాడు ఇచ్చిన కట్టడి తను బయటకొచ్చేస్తుంది. అది చూస్తుంటే తొందరగా ఎళ్ళు అని చెప్పి వెళ్ళిపోతా ఉంటది. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పి మన డానియల్‌ని ఇంకా హర్ట్ చేస్తూనే ఉంటది. తను నన్ను చీట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి తన అక్కడి నుంచి కిక్కెళ్తుంటే ఓహ్! నువ్వేం లవ్ చేస్తున్నాను చెప్తున్నావా? నన్ను లవ్ చేస్తావా చేయవా అని చెప్తుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పి మన మీద పడుతుంటే వద్దు ఇది చాలా లేట్ అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటది. ఇంకా చూసినప్పుడే క్రిస్టలా? క్రిస్టల్ జోయ్ పర్వాలేదు తను ఒంటరిగా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే నేను చాలా ట్రైనింగ్ ఇచ్చా తనకి. ఇక్కడ చూసి వీళ్ళిద్దరు ఒకటో ఫైట్ చేస్తూ ఉంటాడు. అది మన తర్వాత తెలుస్తుంది. ఆ బాస్‌గా చెప్పాలి కానీ కానీ తనకి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చా అని చెప్తుంటది. ఆ ట్రైనింగ్ ఇక్కడ మన క్రిస్టల్ జోయ్ యూజ్ చేస్తుంది. ఒక్క కిక్‌లో అది అక్కడే పడిపోయి ఉంటది. నాకు తగిలింది చాలా హార్డ్‌గా ఉంది అని చెప్తే గన్ నాకు నేర్పించాడు. అని చెప్తుంటే తను చాలా గట్టిగా కొట్టింది. డానియల్ ఇప్పుడు బనానా కదా! సరే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి తను చెప్తుంటది. నేనెళ్ళి ఏమన్నా ఒకటి తీసుకొని వస్తాను చెప్తే నువ్వెక్కడికెళ్ళేదని చెప్తుంటే మహిళ పడుకుంటది. లేదు ఇది తెలిస్తే మొత్తం డానియల్ నేను స్టాకర్‌ని అయిపోద్ది. మొత్తం డానియల్ గాడు నాకని చెప్పి తను చెప్తుంటే నువ్వా అని చెప్పి తను ఒకే గుడ్డు ఉంటది. అలా తన వీప్ మీద కొట్టేసరికి తనకి అక్కడే పడిపోయి ఉంటది స్టాకర్. అక్కడి నుంచి చూస్తుంటే తన మీద ఎలక్ట్రిక్ షాక్ మళ్ళీ చేసి ఉంటది. ఓహ్! తనంత పవర్‌ఫుల్‌గా ఉన్నాదని చెప్పి చెప్తా ఉంటాడు. ఓకే డానియల్ అలాగే నువ్వు కూడా మంచోడివే అని చెప్పి చెప్తా ఉంటది. దాని తర్వాత ఇక చూస్తుంటే సరే చూసావు కదా! హ్యూమన్ ఎలాంటిదని చెప్పి చేంజ్ చేస్తా అని చెప్పేసి నేను పోలీసోళ్ళకి రిపోర్ట్ చేస్తున్నాను. పోలీసోళ్ళకి ఫోన్ చేసి చెప్తా అని చెప్పి తను చెప్తూ ఉంటది. నన్ను డానియల్ కూడా థాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకోళ్ళిద్దరిలో మధ్యలో ఒపీనియన్ మారిపోయి ఉంటది. ఏంటంటే స్టార్టింగ్‌లో ఇద్దరు చెడ్డోళ్ళు అనుకుని చూస్తూ ఉంటున్నారు కదా! ఇప్పుడు వీళ్ళిద్దరిని వేరే విచిత్రంగా చూసుకుంటా ఉంటారు. సరే అయితే వాటెవర్ చెప్పు మనం వెళ్దాం పద అని చెప్పి తన్ని ఇచ్చేసి డార్లింగ్ అని చెప్పి చెప్తా ఉంటది. ఇక చూస్తుంటే నథింగ్ ఏం కాలేదు మీకేం కాలేదు కదా! అని చెప్తుంటే తను చాలా ఇన్సెంట్‌గా ఉన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. డానియల్ కూడా నేను తను ఇప్పుడు నమ్మొచ్చు నేను అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడు తను కూడా నేను నమ్మొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటది. ఇదిగో నా రింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంటది. ఎందుకంటే జైల్‌లో ఉన్నోళ్ళు ఈ అమ్మాయిని అక్కడి నుంచి ఇక్కడి దాకా మార్చేసి ఉంటారు మేకప్‌తో.
మేకప్ అనేది ఇక్కడికొచ్చిన అతనికి మేకప్ ఎట్టేయాలో కూడా తెలీదని జెప్పి చెప్తూ, అలా మేకప్ వేస్తూ తను చాలా మార్చేస్తూ ఉంటాడు. ఇది మాత్రం చాలా ఇన్‌సేన్ మేకప్ ఎక్కడి నుంచో మార్చేస్తూ, అలా తనకి నంబర్స్ అనేవి చాలా వరకు వస్తా ఉంటాయి. అలా తను ఒక పాపులారిటీ అయిపోయాడు. స్టాకర్. ఇలాగే డీలర్‌గా మారిపోయుంటది. తను సీన్ కట్ చేస్తూ ఉంటారు. మన స్కూల్‌ని చూపిస్తా ఉంటారు. కానీ నేను చూస్తుంటే ఏదో సంథింగ్ అందరూ ఫ్యాకల్టీ వాళ్ళు ఇలా ఫైట్స్ అన్నీ అయిపోయి, ఒక కొత్త ట్రాన్స్‌ఫరెన్స్ స్టూడెంట్ వచ్చాడని చెప్తుంటే, అదెవరో కాదు మన లోగన్ లీ. లోగన్ లీ గాడు మన కాలేజ్‌కొచ్చేసి ఉంటాడు. నేను ట్రాన్స్‌ఫరెన్స్ స్టూడెంట్‌ని. అయినా నేను ఎక్కువ రోజులు ఉండనులే అని చెప్పి తను చెప్తూ ఉండుంటాడు. దాని తర్వాత సరే అయితే నన్ను ఏ కాలేజ్‌లో చేస్తారని చెప్పి చెప్తూ తన స్కూల్ ఇది డంమ్మీ స్కూల్‌లాగా ఉన్నట్టుందని చెప్పి చెప్పుకుంటూ వస్తాడు. ఇక్కడ చూస్తుంటే డానియల్ గాడు వస్తుంటాడు. చాలా హాట్‌గా ఉన్నావు అని చెప్తుంటాడు. ఇప్పుడు డానియల్ గాడు ఆఫీస్ నుంచి వచ్చేసా అని చెప్పి తను మన సీనియర్ డానియల్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అక్కడేం చూస్తుంటే మన ఎలీ గాడిని చూపిస్తూ ఉంటాడు. తను తెల్లీ కూడా మన సీనియర్ మన సెమిస్టర్ పైన చూసుకుంటా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మన జేకే ఇంకా మీరు అని చూపిస్తుంటారు. ఎలీ పార్క్ ఇంకా డానియల్ పార్క్ అందరూ చాలా వరకు ఉన్నారని చెప్పి ఇక్కడ చూస్తుంటే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి గమ్ముకెళ్ళిపోతూ ఉంటది. దాని తర్వాత కొత్త స్టూడెంట్స్ అందరూ విచిత్రంగా ఉంటారు. వాడెవడో క్లాస్‌లో ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటే వీడియోలో ఏదో బిట్లు పెట్టేసి ఉంటాడు. ఆ బిట్లు చూసేసి యాహ్! అని చెప్పి అరే దాన్ని ఎవర్రా పెట్టింది చెప్తే దాన్ని హ్యాక్ చేసింది ఎవరో కాదు. మనోడే. మనోడేందంటే మన కృష్ణా జూయి దగ్గర డీల్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఈ స్కూల్‌కి వచ్చి చాలా బాగుందని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే మన జేక్ అని చూపిస్తా ఉంటాడు. జేక్ వాడి చెల్లి కూడా జాయ్ కూడా ఇక్కడికే వచ్చేసి ఉంటది. వచ్చిన వెంటనే మన డానియల్ గాడిని పట్టుకుంటా ఉంటది. డానియల్ నువ్వు ఫ్రెషర్ అని చెప్పి చెప్తా ఉంటే నాకేం అర్థం కాదు. ఇక్కడ చూస్తున్న క్రిస్టల్‌ని చూస్తా ఉంటది. మా నాన్న తెలుసు నీకు 2 బాడీస్ ఉన్నాయని చెప్పి నాకేదో డౌట్‌గా ఉంది. తను అప్పుడు చెప్పినప్పటి నుంచి నాకు డౌట్‌గా ఉందని చెప్పి తను చెప్తూ జరుగుతూ ఉంటది. ఇక్కడ చూసిన క్రిస్టల్ గూడా అది మన ఎలీజాంగ్ వచ్చేసి ఉంటాడు. ఎలీజాంగ్ గూడా ఇక్కడ ఇంటికొచ్చాడని చెప్పి మనోడు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఇక్కడ చూస్తామంటే మన జే కూడా వచ్చి జానెల్‌ని జాయ్ అలా మన వైపు తిరుగుతా ఉంటది. అప్పుడు మన వింజింగ్ గూడా వస్తూ ఉంటాడు. వింజింగ్ గాడి వైపు అమ్మాయి వచ్చేసాడు. పెద్ద పాపులర్ స్టార్ అని చెప్పి అందరూ వింజింగ్ గాడిని చూస్తా ఉంటది. కానీ ఇక్కడ చూస్తున్న వింజిని వదిలేసి మన డేగు గాని దగ్గరికి వెళ్ళిపోయి సార్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందం సార్ అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే డేగు గాడు పీటీజీలో పని చేస్తున్నాడు కాబట్టి ఏందిరా వాడు పీటీజీలో చేస్తున్నాడు నేను కూడా చేయాలిరా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాడు. దాన్ని చూస్తుంటే మన వాస్కో ఇంకా మన ఈఎస్‌గా చూపిస్తా ఉంటారు. చూసి మన ఫస్ట్ సీనియర్ ఎట్లున్నా అని చెప్తుంటే వాళ్ళందరూ గుండాగాయల్లాగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు. ఏందిరా ఇట్లున్నారు అని చెప్పి చెప్తా ఉంటే అందరూ చూసి ఓహ్! వాస్కో వచ్చి ఫైట్ చేస్తున్నట్టు నా వెనక ఉంటే సార్ హానా సార్ మిమ్మల్ని కలుద్దాం అని చెప్పి చెప్తా ఉంటారు. వాస్కో సమా అని చెప్పి అందరూ వచ్చి వాస్కోకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దాన్ని చూసి మన వాస్కో గాడికి ఏం అర్థం కాలేదు. సరే అని చెప్పి గమ్ముకొని ఉంటాడు. దాని వాస్కో కూడా బాధపడుతుంటాడు. మీ వెనక పని చేద్దాం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే ఇటలీ అని చెప్పి మన వాస్కో గాడు ఫుల్ నేమ్‌తో పిలుస్తూ ఉంటాడు. ఏంది ఇది కాస్త విచిత్రంగా ఉందని చెప్పి చెప్తా ఉంటే ఇటలీ అని చెప్పి ఒకడెవడో పిలుస్తుంటాడు. తినెవరో మనకు తెలీదు. తిని పేరు అక్కడ పోయి ఉంటది. తర్వాత జే హై స్కూల్‌లోకి వచ్చేసి ఉంటాడు. ఇంకా కార్టూన్ కాంబినేషన్ క్లాస్ అంటే మనకు తెలిసిన విషయం కదా! యానిమే క్లాస్. అలాగా ఆ క్లాస్‌లోకి మనోడు ఒక చెడ్డోడు అక్కడ ఎవడు ఉండడు. ఎవడో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కొత్తగా ఆ క్లాస్‌లోకి ఒకడొచ్చుంటాడు. తనే లోగన్ లీ. లోగన్ లీ వచ్చిన వెంటనే అందరూ కొత్తోడొచ్చాడు. టాటూస్ ఏమో విచిత్రంగా ఏసుకుంటాడులే అని చెప్పి చెప్తుంటే కొనిచివా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే కిస్ పెట్టు అని చెప్పి ఏదో సంథింగ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తామంటే మన మహకీమ్ గారిని చూపిస్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళదే మన పాడే దాంట్లో ఇక్కడ చూస్తే మన ఒకడి పేరు పెట్టుకొని ఈడు అన్నన్ని చేస్తుంటాడు. అదే మన లోగన్ లీ దగ్గర కూడా వచ్చి అడుగుతుంటే లంచ్ మయ్యా నేను దేనికి ఇయ్యాలని చెప్పి చెప్తుంటే నువ్వు ఇయ్యాలని చెప్తే నేను ఇయ్యను. లోగన్ లీ గాడు 15 ఏళ్ళు ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే అప్పుడే మన ఒక పంచ్‌తో ఎక్కడ కొట్టేసి ఉంటాడు వాడిని. ఆ పంచ్ అనేది చాలా గట్టిగా తగిలుంటది. దాన్ని ఇక్కడ నేను చూస్తుంటే ఆడ ఫైట్ చేయాలనుకుంటున్నావా? నా నుంచి లంచ్ మనీ అయితే రాదని చెప్పి చెప్తా ఉంటాడు. దాని దగ్గర నుంచి లాంగ్ లీగ్ ఆడు అప్పుడే ఈళ్ళన్న అప్పుడు స్టార్టింగ్‌లో హెడ్ వచ్చేసి చేస్తుంటాడు. ఈళ్ళు గెలుస్తారు కదా! అని చెప్పి చెప్తుంటే తను అంత స్ట్రాంగ్‌గా ఉన్నా అని చెప్పి చెప్తుంటది. తను కూడా ఒకే పంచ్‌లో కింద పడిపోయేసరికల్లా ఇంకందరూ లోగన్ లీనే పాస్‌గా చూస్తా ఉంటాడు. లోగన్ లీ అప్పుడే డానియల్ కూడా చూసింది. అప్పటి నుంచి డానియల్‌ని బుల్లీ చేద్దామని స్టార్ట్ అయ్యి ఉంటది. సీన్ కట్ చేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అందరూ మనోడు చూసి ఓహ్! లోగన్ లీ చెప్పి వచ్చి అందరూ మాట్లాడుతూనే ఉంటారు. అందరూ వచ్చి కొనిచివా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ క్లాస్ అనేది చాలా చాలా బాగోదు. సరే అని చెప్పి మనోడు గమ్మున పనుకుని ఉంటాడు మన లోగన్ లీ గాడు. సరే అని చెప్పి ఎవరో ఒకడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తానని చెప్తే, అమ్మ ఎవడో ఒకడు వచ్చాడు వాడిని కొట్టొచ్చులే ఇంక నేను అని చెప్పి చూస్తుంటే ఎవడొచ్చినాడు, "కొనిచివా నువ్వు కూడా కార్టూన్స్ అంటే నీకు ఇష్టమా?" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. వాళ్ళ ఇష్టం అని చెప్తుంది. వీళ్ళందరూ గొర్రెల్లాగా ఉన్నారని చెప్పి గమ్మున వదిలేసుంటాడు. గొర్రెల మ్యాటర్‌లో పక్కన వచ్చాను నేను గొర్రెలను పెంచుతున్నా అంటాడు నాన్న అని చెప్తుంటే, ఇక్కడ చూస్తుంటే మనోళ్ళందరూ సిగరెట్ తాగుతూ ఉంటారు. అది మన వింజిన్ గాడు ఇక్కడ చూస్తుంటే ఎవడో నాలుకతో పెట్టుకొని తిని వాళ్ళు నాకుతూ ఉంటాడు. నాకు తెలిసి ఇది పర్మనెంట్ అయి ఉండదు. కలర్స్ అయి ఉంటదని చెప్పి తను తీస్తుంది అది ఎవడో కాదు లోగన్ లీ గాడి టాటూ పర్మనెన్స్ అయి ఉండదని చెప్పి తీస్తా ఉంటాడు. దాన్ని చూస్తుంది సీన్ కట్ చేసి ముందు చూపిస్తా ఉంటాడు. మనోళ్ళంట సరిగ్గా కొత్తోడు వచ్చినట్టు మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే కామిక్స్ కార్టూన్ క్లాస్‌లో ఈడొక్కడే సీరియస్‌గా ఉండేది. ఫైట్స్ అనేది తనకి చాలా ఇష్టం అసలది. ఈడు మన లోగన్ లీ గాడి సబార్డినేట్ కాపాడుతున్నాడు తొందరలో ఇప్పుడే. ఇక్కడ ఏం చూస్తుంటే ఈ క్లాస్ మొత్తం విచిత్రంగా ఉండి నేను అనవసరంగా వచ్చాను ఇక్కడికి అని చెప్తుంటే అప్పుడే లోగన్ లీ గాడు వాడికి కాయలు పట్టుకొని
పోతా ఉంటాడు. కొనిచివ, కొనిచివ అని చెప్పి అందరూ మాట్లాడుతుంటే, ఛ! ఇదేం లేదని చెప్పి బయటకొస్తుంటే వాడు కూడా ఇక్కడికొచ్చి వాడిని కొనిచివ అని ఉంటాడు. కొనిచివ ఛ! ఈడు కూడా కామెంట్ డిపార్ట్మెంట్ క్లాసోడు ఈడ. అయితే నువ్వు దేనికి పనికిరా అని చెప్తుంటే, ఓహ్! ఎవడు ఈళ్ళు కూడా ఇంకో గొరిల్లా అని చెప్తుంటే, గొరిల్లా అన్నావా? ఇది నువ్వు ఏం మంగా చదువుతున్నావు అని చెప్పి మనోడు గుండు పట్టుకొని ఉంటాడు. సరేలే ఇది నాకు తెలిసి టాటూస్ ఏయండి అని చెప్పి తను టాటూస్‌ని తీసేయడానికి ట్రై చేస్తుంటే, ఏం చేస్తున్నావురా అరేయ్! అని చెప్తుంటే, "అరేయ్! వాడు నిజంగానే టాటూస్ చేసుకొని వచ్చారా" అని చెప్పి చెప్తుంటే, సరే నన్ను ఫైట్ చేయాలనుకుంటున్నావా? అని చెప్పి మన లోకల్‌ని గాని ఎట్టి కింద కొట్టాలని చెప్పి ట్రై చేస్తా కానీ లోకల్ లియా గాడు పట్టుకొనొచ్చి, "సారీ నువ్వు నన్నేం చేయలేవు" అని చెప్పి వాడిని పట్టుకొనొచ్చి హెడ్ బైట్ ఇచ్చేసాకలా ఓ స్పిట్స్ ఏమో పగిలిపోయి ఉంటాయి. అక్కడ కింద పడిపోయి, నా స్పిట్స్, నా స్పిట్స్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఆహా! యూ బ్యాస్టర్డ్ ఏం చేస్తున్నావు అంటే, "ఓహ్! ఒకసారి నీ చెయ్యి తీయి చూద్దాం ఏముంటదా" అని చెప్పి తను కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. కానీ నేను చూస్తుంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి తను జాగ్రత్తగా చూస్తుంటే కొట్టకాయి, కమ్మికాయి ఇతను అని చెప్పి తిను కూడా అలాంటోడే అని చెప్పి చెప్తా ఉంటే తిను ఒక షింగన్ అని చెప్పి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. తను చూసి, ఓహ్! నీ ఏదో విచిత్రంగా అని చెప్పి తన చేయి లాగేదానికి ట్రై చేస్తుంటే కానీ ఏదో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తను ఒక చేత్తో కళ్ళమటం ఆపేసుకుంటాడు. "నిన్ను దొబ్బేరా ఇక్కడి నుంచి" అని చెప్పి మనోడు అరుస్తూనే ఉంటాడు. దాని తర్వాత తను అరుస్తూ కుక్కని కొట్టుకొని కొడతా ఉంటాడు. నేను చెప్తుంటే నేను కూడా కొట్టాలిరా అని చెప్తే ఇంకోళ్ళని కూడా కొడతా టీచర్ వచ్చేసారు కదా! ఇంకోళ్ళు అక్కడి నుంచి గమ్ముగా కిటికీ నుంచి దూకి దొబ్బేసుంటాడు. మళ్ళీ మీ ఫేస్ గుర్తు పెట్టుకుంటాడు. మళ్ళీ వచ్చి మీ దగ్గర ఉంటే ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి చెప్తుంటే మనం ఇంజిన్ గాని కుక్కని కొట్టినట్టు కొట్టేసుకొని ఉంటాడు. ఫక్ ఇదంటే నాకే జరగాల. అసలు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా సాకొట్టేస్తాను నేను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. అది నా క్లాస్‌లో కొట్టడు చెడి అని చెప్పి తన యానిమేషన్ అని చెప్తుంటే సార్ మీ వెనక పని చేస్తుంది మీ ఫ్రెండ్‌గా ఉంటే లేదురా దొబ్బే అని చెప్పి నువ్వే కొట్టేసుకొని ఉంటాడు. అయినా నాకు ఇలాంటి చిన్న పిల్లలతో ఆడుకునే ఇష్టం నాకు లేదని చెప్తుంటే అడిగితే అతను కాదని చెప్పి తన వెనక తిరుగుతూ ఉంటాడు. నీకు చెప్పాను కదా! నా వెనక రాబాక అని చెప్పి తనని చూస్తుంటే ఎవడు ఈసారి ఎవడు నా మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అన్న నాకు లంచ్ మనీ ఇయ్యాల్సి వస్తది అని చెప్పి తను చెప్తా ఉంటాడు. తిన్న మాస్టర్ అని చెప్పి ఖచ్చితంగా మాస్టర్ నేను గెలవచ్చా చెప్పి అనుకుంటా ఉంటాడు. తనకి ఫుడ్ అనేది మీల్ అనేది తెచ్చిస్తూ ఉంటాడు. నేను అడిగానా నేను అంతే. లేదు సార్ స్మోక్ చేస్తా అని చెప్తుంటే ఇదేంది నా చుట్టూ ఇట్టున్నాడు అని చెప్పి చెప్తుంటాడు. ఫినిషింగ్ వాడిని సాగొట్టి చూడడానికి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు అని చెప్పి మా మాస్టర్ గాడు అని చెప్పి ఇటు వెనక తిరుగుతూ ఉంటాడు. అప్పుడే మన జే గాడు వచ్చి ఉంటాడు. అదే జాక్‌లీ ఇక్కడ నేను చూస్తుంటే జే కూడా వచ్చేసాకలా ఏంది ఇక్కడ చేస్తున్నారు? కొద్దిగా ఫుడ్ అనేది మన మీద పడి ఉంటది. సారీరా అని చెప్పి చెప్తుంటే, ఏందిరా నీ కొట్టుకోవాల్సొస్తుందా? మేము పెద్ద మనిషి అనుకుంటున్నావా? నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? అని చెప్పి చెప్తుంటే, ఇంక ఫైట్ చేసినాక రెడీ అవుతున్నా అని చెప్పి, అది ఫైట్ చేయలేకపోతున్నా అంటే, సారీ మ్యాన్ అని చెప్పి చెప్తుంటే, టేక్ ఇట్ ఈజీ మా అమ్మాయి నేను అది వెళ్ళిపోతాను చెప్తే, నాకు ఫైట్ ఇష్టం లేదు. నాకు ఫైటింగ్ అనేది రాదని చెప్పి తనక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అందరూ బే చేస్తుంటే, అప్పుడే మన మీరా మీద మొత్తం అన్నం మొత్తం పోసేసేసాకలా మన ఫుల్ కోపం వచ్చేసారు. నేను బాగున్నా అని చెప్పి చెప్తుంటే, మన జాగ్రత్త నీకేం కాలేదు కదా అని చెప్పి చెప్తుంటే, నాకేం పెయిన్ లేదు అని చెప్తుంటే, బాత్రూమ్‌కి పో మీరా నేను చూసుకొని వస్తా అని చెప్పి చెప్తుంటే, సరే అని చెప్పి మీరా బాత్రూమ్‌కని వెళ్ళిపోయి ఉంటది. సరే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తను చెప్తుంటే, అప్పుడే మనోడు తను వెళ్ళిపోయిన విషయం చూసిన వెంటనే ఈడియట్ అని చెప్పి సాకొట్టేసుకొని ఉంటాడు. మన జాకీ అయితే లోకల్‌ని గాని అయితే కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడు. జాక్‌లీ అయితే అది చూసిన వెంటనే అందరూ షాక్ అవుతున్నారు. మాస్టర్‌ని కొడుతున్నాడని చెప్తుంటే తను చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. అప్పుడే మనల్ని గ్రాబ్ చేయని చెప్పి ట్రై చేస్తుంటే, అయినా మనోడు కూడా కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడు వాడిని. తను చూసి వెంటనే జాక్‌లీ ఇక్కడ బాక్సర్ కప్తాన్ చెప్పి చెప్తుంటాడు. ఈడేందిరా ఇట్టా ఫైట్ చేస్తున్నాడు దొంగ నా కొడుకు అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసేందుకు ట్రై చేస్తా ఉంటాడు. ఖచ్చితంగా నేను సాగుపోతున్నాను అని చెప్పి కుక్కని కొడుతూ ఉంటాడు. ఎందుకురా అరే నా మీరంక కలిపెట్టు ఇక్కడ చూస్తుంటే ఈడు రాకలా స్ట్రాంగ్‌గా ఉన్నా అని చెప్పి తను చెప్పుకుంటూ ఉంటాడు. సరే అని చెప్పి తను కూడా ఫైట్ చేసానికి వస్తుంటే ఫ్యాషన్ క్లాస్‌లో లే లోకల్ లీగ్ వచ్చి ఉంటాడు. జనాలు కూడా ఏమైనా ఫైట్ చేస్తున్నట్టుంటే ఎవడు ఈడు ఏందిరా ఇది జరుగుతుందని చెప్తుంటే సేమ్ బ్లో అనేది వచ్చేసి అదే మనోడు లోకల్ లీగ్ దగ్గర నుంచి ట్రై చేసి ఉంటాడు. మన లోకల్ లీగ్ కూడా అదే బ్లోని మనోడి మీద ట్రై చేస్తుంటే మనోడు దీన్ని మీద ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటాడు కాబట్టి తన బాడీ దానికి అడాప్ట్ అయిపోయి ఉంటది. అలా ఆ బ్లాక్‌ని కూడా అదే నన్ను బ్లాక్ చేసేసి ఉంటాడు. ఆ పంచ్‌ని కూడా తను చూసి వెంటనే నా జేడీపీ ఇలా ఉంది చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నా అని చెప్తుంటే మాస్టర్ అంటే డేంజరస్ అని చెప్పి చెప్తుంటే చాలా బోరింగ్‌గా ఉంది అని చెప్పి తను ఆహ్, క్లెమ్సలాన్స్ ఆడుకొని సప్పని చెప్పి మనోడైతే కింద కొట్టి ఎంజాయ్ చేస్తుంటే కానీ తను కూడా నీ దగ్గర బేబీ ఫీట్స్ ఉన్నాయి ధైర్యం ఫైట్ చేయని చెప్పి మనోడైతే కింద కొట్టేస్తూనే ఉంటది. దాన్ని చూసి వెంటనే మనోడు గెలిచేసిందని చెప్పి అందరూ పడుతుంటారు. అప్పుడే వాస్కో కూడా అక్కడికొచ్చేసి చూస్తూ ఉంటాడు. ఏం చేస్తుంది అప్పుడే మన లోకల్‌ని కూడా ఫుడ్ మొత్తం తీసి మళ్ళీ మనం చెప్తుంటే ఇంకేమైనా కావాలా నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా రైటే లోకల్‌ని కూడా ఔట్ అయిపోయేసారు. అందరూ చూసి షాక్ అవుతా ఉంటాడు. ఏం జరుగుతుందని చెప్పి చూస్తుంటే లేదు ఫక్ అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. ఖచ్చితంగా నేను సాగొడతా. నేను దేనికి పనికొట్టలేదు. నేను ట్రైనింగ్ కూడా చాలా ఆపేసాను. నేను స్ట్రాంగ్ అవ్వలేను ఇంకా అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. అప్పుడే తన నుంచి తనతో ఫైట్ చేయని చెప్తుంటే అప్పుడే మీరు వచ్చి మధ్యలో ఆగిపోయి ఉంటది. నువ్వు చాలా బాగున్నావు. నువ్వు చాలా హ్యూజ్‌గా క్రేజీ దబ్బే అని చెప్తుంటే నీ హెయిర్ చాలా డ్రైగా ఉంది. అయినా సరే అయితే నీ జుట్టు పీకేస్తా అని చెప్పి చెప్తుంటే అప్పుడు మనం ఇంకా ఖాళీ కుక్కని కొడుతూ ఉంటాడు. మా పిల్ల చోటుకి రాబాక అని చెప్పి ఇక్కడ చూస్తే మీరా చూసి ఆపుకొని ఉంటది. మీరా కానీ పట్టించుకోకుండా వస్తున్నాడు. జాక్ అనఫ్ అని చెప్తుంటే లేదు తను నీ జుట్టు పట్టుకున్నాడు. ఎలా పడుకుంటావు అని చెప్పి అరుస్తుంటాడు. జుట్టు పట్టుకున్నానికి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? సరే అయితే ఫైట్ చేద్దాం కానీ అని చెప్తే తన స్పీడ్ అనేది ఎన్హాన్స్ ఉంటుంది. అక్కడికి మన వాస్కో కూడా వచ్చి ఇక్కడ ఫైట్ చేస్తున్నాను అని చెప్తుంటాడు. అప్పుడు మన జేక్ లీ గాడు ఇంకా వాస్కో ఇంక అందరూ వచ్చేసుంటారు. వావ్! దాని తర్వాత ఈళ్ళు ఫైట్ చేస్తా ఉంటే ఈళ్ళెందుకొచ్చారని చెప్తుంటే, వాస్కో వచ్చాడని చెప్పి తన గ్రిప్ పట్టుకొని కింద కట్టి ఉంచేసి ఉంటారు. మన ఆహ్,
లోకల్ లీగ్ అని. తను చూసిన వెంటనే తనెవరితో ఫైట్ చేస్తుందని చెప్పి తనెవరో కాదు మన లోకల్ లీగ్ వాడితోనే ఎనక. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే మనోడు కాలు పట్టుకొని ఇటు కింద కొట్టా అని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. అయితే తను కూడా కింద కొట్టేస్తుంటాడు. అప్పుడే తను స్విష్ చేయాలని ట్రై చేస్తుంటే తన కాలు మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఎందుకంటే మన గోగాడు ఇచ్చిన టిప్స్ అని ఇలా పనిచేస్తూ ఉంటే తను ఒకే కాలుతో పైకెట్టేసుంటాడు. ఇది ఒక చాలా అంటే చాలా హెవీ వెయిట్ ఎట్టేసుంటాడు తనని. తనని చూసిన వెంటనే తను చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడు తను కూడా తిరిగి ఎట్లా ఫైట్ చేయని చెప్పి ట్రై చేస్తుంటాడు. వాస్కో డేంజర్ అని చెప్తుంటే అప్పుడే మన జాక్ కూర్చుంటాడు. వాస్కో ఇది నా బాధ. నువ్వు రాబాక అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే వింజింగ్ వాడు విచిత్ర క్లాసెస్ చేసుకొని ఇది నాది రా రే అని చెప్పి తను చెప్తా ఉంటాడు. ఇదేంటంటే గోగి క్లాస్ చేసుకొని వచ్చేసినట్టు చాలా ట్రబుల్‌గా ఉందని చెప్పి చెప్తుంటే అప్పుడు మన ఇంకో నెక్స్ట్ ట్రియో వచ్చేసి వీళ్ళతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతా ఉంటాడు ఒక్కడి కోసం. స్కూల్ మొత్తం ఫైట్ చేసేదానికి సరేరా రండ్రా నా కొడకల్లారా నేను చూస్తాను కానీ నా చెప్పి వీళ్ళతో రెడీగా ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. తన దగ్గర బుద్ధి స్టాటు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. తడబులైన ట్రాన్స్‌పోర్ట్ ఆర్క్ బయటపడింది. అప్పుడే చూస్తుంటే ఇదంతా చూస్తుంటే డానియల్ గాడు తనొచ్చేసాడు. లోకల్‌లి ట్రాన్స్‌లేట్ దీనికి నేను ఫాలో అవుతున్నాడా? ఇది జోక్ కాదు. నాకసలు అర్థం కావట్లేదు. నా పాష్ అని చెప్తుంటే డానియల్ ఏమైంది చెప్తుంటే లేదు నాకు అర్థం కాలేదు. నేను నర్స్ దగ్గరికెళ్ళా అని చెప్తుంటే అప్పుడే డానియల్ గాడు ఏదో విచిత్రంగానే ఉంటాడు. నాకు తను ఎందుకొచ్చాడు ఇక్కడికి? ఇప్పుడు నేను కేర్‌ఫుల్‌గా ఉండాలి చెప్తే నేను బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తను చూస్తుంటే తను బయటికెళ్ళి నర్స్ ఆఫీస్ నుంచి బయటకొస్తుంటే అక్కడ మన లోకల్ గాడు అక్కడే ఉంటాడు. తనకది అర్థమైపోయి ఉంటది. మన డానియల్ గాడికి ఇద్దరు ఒకేసారి సెల్ఫ్ తీసుకుంటే సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అడుగుతుంటాడు. అదే మన మాస్కో కూడా వాడితో ఫైట్ చేసి ఉంటాడని చెప్పి అప్పుడు ఎటెళ్ళి ఏం ఇంకా ఫైట్ చేస్తున్నావా లాంగ్ టైమ్ నో సీ అని చెప్తుంటే నేను ఆడ చూసా కానీ నాకు గుర్తు రావట్లేదు అని చెప్పి చెప్తుంది దాన్ని మర్చిపోయా అని చెప్పి దాన్ని అడుస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి నేను ఎవడో మనకి ఫ్యూచర్ తెలుస్తుందండి. దాని దగ్గర నుంచి చూస్తుంది కమ్మా నన్ను గుర్తు తెచ్చుకోరా అని చెప్పి తన కాలు మీద కొట్టేసా కదా నువ్వు చాలా రూడ్ రా అని చెప్పి చెప్తుంటే హే ఎవరు నువ్వు అని చెప్తే ఎప్పుడు మన ఒకే కాలు కూడా చాలా నొప్పుగా ఉంటుంది. ఎందుకంటే మన లోకల్ నీతో ఫైట్ చేసినప్పుడు తను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు ఇద్దరు ఒకే ట్రై చేస్తుంటే ఓ నువ్వెవర్రా లోకల్‌ని అని చెప్పి చెప్తుంటే తనతో ఆల్రెడీ ఫైట్ చేసినారు కానీ లోకల్‌ని కాడని మర్చిపోయి ఉంటాడు. అది గుర్తుపట్టకుండా సరే అని చెప్పి తను గమ్ముకెళ్ళిపోతూ ఉంటాడు. మన లోకల్ లీగాడైతే చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఛా! ఈడేంది ఇట్ట హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. సరే చూసుకొని పోరా రేయ్! గట్లా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తుంటే ఆ! 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 సరే సరే బ్రో అని చెప్పి తను గమ్ముగా వెళ్ళిపోతూ ఉంటాడు. డానియల్ ఏమైంది? చెప్తుంటే ఏం కాలేదు జస్ట్ నాకు ఇది ఈజీగా ఉందని చెప్పి చెప్తుంటాడు. చాయ్ వచ్చి ఇక్కడ చెప్తుంటే సరే ఓకే మనం వెళ్దాం పదా అని చెప్పి చెప్తుంటే హే! నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం గైడ్‌ది అని చెప్పి చెప్తుంటే అప్పుడే మనకి ఫేమస్ క్లాసులు మొత్తం చూపిస్తా ఉంటాడు. ఎవరి దగ్గర అప్పుడే మనం బ్యాక్ స్టోరీ చూపిస్తా ఉంటాడు. మీరు చూసింది అన్నాడు మన లోకల్ గాడి పేరు మీద చూస్తా ఉంటాడు. స్కూల్ కింగ్ అని చెప్పి. అలాగే ఇక్కడ చూస్తే వాళ్ళందరూ మనీ తెచ్చుకుంటాండు. నీకు ఖచ్చితంగా రేపు ఏదో మీల్ కొనిస్తా అని చెప్పి చెప్తా పోతుంటే తనకు ఒక గిఫ్ట్ కూడా కొనిచ్చుంటాడు. అక్కడి నుంచి చూస్తుంటే సరే సరే అని చెప్పి ఇంకోళ్ళందరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చూస్తే కపుల్స్ ఎక్కడో ఉంటాడు. ఆ కపుల్స్ ఎవరో కాదు. ఈడైతే మన లోకల్ గాడి పేరు చెప్తుంటే తన లవుడు. అది పేరు చెప్పి డబ్బులు తీసుకున్నవాడు తన లవుడు. ఇక్కడ నుంచి చూస్తే వాళ్ళిద్దరూ డబ్బులు పెట్టుకుని ఇద్దరు చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాడతను ఓడిచ్చేసి ఖచ్చితంగా ఇష్టంగా కొడుతున్నాడు. 10 మంది తీసుకొని వస్తుంటే ఏంట్రా నువ్వు చెప్పేదని చెప్పి మన లోకంగా ఇక్కడైతే కుక్కను కొట్టినట్టు కొట్టేసి ఉంటాడు. అప్పటి నుంచి మనకు హ్యాండ్సమ్ గర్ల్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. అమ్మాయిలంటే కూడా తనకి ఇష్టం ఉండదు. అలా తను గమ్మున వదిలేసి ఉంటాడు. కానీ ఈ అమ్మాయి మనం పట్టించుకోదని చెప్పి గమ్మున ఉంటాడు. అలా లోకల్ ఇక్కడైతే దొడుకుని పెట్టుకొని బుల్లీ చేసుకుంటూ నో గోల్స్ అలాగే ఏమైనా దొరికితే బుల్లీ చేయి అని చెప్పి తను రెడీ అవుతుంటాడు. అలా మన పూర్ పిగ్గి అయితే ఇరుక్కుపోయి ఉంటాడు. చూస్తుంటే నాతో అటాక్ చేయాలనుకుంటే వస్తుంది. ఎందుకు సడన్‌గా అటాక్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడని చెప్పి చెప్తుంటే వాడైతే దిగడు కానీ మన వాస్కో ట్రై చేసిన చేయడు కానీ ఇక్కడ లోకల్ లీగర్ చేసిన వెంటనే ఆ భయానికి తను ఇలా అయిపోయి ఉంటాడు. చాలా స్ట్రాంగ్‌గా అయిపోయి ఉంటాడు. తను ఏం చేయాలో అర్థం కాకుండా తన భయాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూనే ఉంటాడు. ఈడేంది ఇట్లా చెప్తే నా స్కూల్ బుల్లీ నాకేం అంత అర్థం కావట్లేదు. వాస్కో అంత హర్ట్ చేయట్లే గానీ నాకు అర్థం కావట్లేదు. నాకు పెయిన్ లేదు గానీ బట్ నాకెందుకో భయమేస్తుంది అని చెప్పి మనోడైతే ఫుల్ భయపడుతున్నాడు. మన లోకల్ లీగర్ ఫేస్ చూసిన వెంటనే తను చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే లోకల్ లీగ్ నేను తన ముందు ఒక కప్పలాంటోడిని అని చెప్పి అలా పడిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే కుక్క చేతిలోకి బిస్కెట్ దొరికినట్టు నేను ఈడి చేతిలో ఎందుకు దొరికాను మళ్ళీ అని చెప్పి మనోడు బాధపడుతుంటాడు. ఈ బాడీలో తను కుక్కని కొట్టినట్టు కొట్టుకొట్టొచ్చు. కానీ మనోడు చెప్తుంటే ఏ నువ్వు వెళ్ళిపో నేను నాకు ఇష్టం లేదంటే డానియల్ ఓహో! ఇప్పుడు ఏడో విన్నానా అని చెప్పి తను చెప్తుంటే అయ్యా నీకు ఇదంటే ఇష్టం అని చెప్తుంటే లేదు నాకు ఇదంతా మరీ అంటే ఇష్టం లేదు కానీ నాకు పిగ్గీస్ అంటే నాకు లావణ అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను చూసిన వెంటనే తిను చూసి నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పి లోకల్ లీగర్ అనుకుంటూ ఉంటాడు. సారీ డానియల్ ముందు ఇంటికి చెప్పండి నేనంతా అని చెప్తుంటే ఓహో! అంటే నీకు సరే అయితే నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను. సారీ పిల్లోడా మళ్ళీ నువ్వు నా చుట్టుకి రాబాక అని చెప్పి తను చెప్తుంటాడు. తను ఇలా ఏమో తను పిగ్గీస్ అంటే ఇష్టం అంటే చాలా బాగా నచ్చిందని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మనందరూ పిగ్గి గడికి ఫుడ్ పెడతా ఉంటుంది. తను చాలా హ్యాపీగా స్పైసీ ఫుడ్ తింటాను. డానియల్ గడు ఓ వాస్కో గాడు పారిపోయినాడు నీకు ఇదంతా తినాల్సిందే నువ్వు అని చెప్పి చెప్తుంటాడు. మన వాస్కో పెట్టి పాటికి ఇష్టం తీసుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే తను పిగ్గీస్ నిజంగా అంటే తన పిగ్గీస్‌తో ఇష్టం అని చెప్పి మనోడు రెడీగానే ఉంటాడు. ప్లస్ తనోడు కూడా మాస్టర్ ఇదిగోండి సరే తీసుకోపో
పోయి సిగరెట్ తాగు అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడు మన క్రిస్టల్ అది మన జోయి మీద మనం కనబడిపోయి ఉంటది. తిను చాలా బాగుంది. నేను స్టాక్ చేస్తున్నాను తిను నాకు బాగా నచ్చిందని చెప్పి తన మీద నమ్మరు ఆడదాం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తను అసలు నా బుర్రలో నుంచి వెళ్ళట్లేదని చెప్పి ఇంకా సరే అని చెప్పి పోయి తనతో మాట్లాడని చెప్పి ఫక్ ఏమైతే అదయింది. తనపై నేను కంఫెస్ చేసేస్తా అని చెప్పి మనోడు గమ్మున వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకెళ్ళిపోతూ ఉన్నప్పుడు సరే గెట్ లాస్ట్ అని ఏదైనా సరే తను ఎస్ అని చెప్పట్లేదు నాకు అని చెప్పి తను వెళ్తా ఉంటే అప్పుడే డెనియల్ గాడికి ఏ జోయి అని చెప్పి తను వెళ్తా ఉంటే డెనియల్ గాడు చెప్తున్నాడు నాకు పిక్కీస్ అంటే ఇష్టం లేదు. నువ్వంటే నాకు చాలా బాగా ఇష్టం డెనియల్ అని చెప్పి చెప్తుంటాడు. ఓకేనా అని చెప్పి చెప్తుంటే నిజంగా నాకేం అర్థం కావట్లేదు ఇది. నేను అఫ్‌కోర్స్ అమ్మాయి అంటే ఎప్పుడు అంటే కదా! అమ్మాయిలు ఎప్పుడైనా స్పార్క్ వేస్తే నచ్చుతాడు. నాలాంటి పిచ్చి కానీ తను నాకు నచ్చట్లేదు. తనని నేను సావగొట్టాలి. నేను దేనికి పనికిరానని చెప్పి తను ఏడుస్తూనే ఉంటాడు. అలా దాన్ని చూసిన వెంటనే లోకల్‌ని కూడా అయితే లవ్ ఈజ్ లై అని చెప్పి ఒక స్నాప్ పెట్టేసి కొన్ని పోస్టులు పెట్టేసి దేనికి పనికిరాకుండా కొన్ని నీతులు పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి చాలా రోజుల నుంచి తను కాలేజీకి కూడా రాడు. తను దగ్గరగా 6 నెలల నుంచి కాలేజీకి రాడు. 6 వారాల నుంచి సారీ. తను అక్కడే ఉంటాడు. రండి మాస్టర్ ఏంటి మాస్టర్ మీ అడ్రస్‌ని కష్టపడి ఫైండ్ చేస్తా అని చెప్పి చెప్తుంటే తను ఐలాండ్ నుంచి బయట నుంచి వచ్చిన వెంటనే చాలా విచిత్రంగా ఉంటాడు. దాన్ని చూసి మన లోకల్‌ని కూడా చాలా అంటే చాలా మారిపోయి ఉంటాడు. ప్లస్ అందరూ చూసిన వెంటనే బాస్ ఏమైంది అని చెప్పి చెప్తుంటే మీరు చాలా హ్యాండ్సమ్‌గా మారిపోయారని చెప్తుంటారు. లోకల్‌ని ఇలాగ లేదు జాగ్‌గా ఉంటాడు. ఎందుకంటే మన లోకల్‌ని కూడా ఏం తినకుండా చాలా అంటే చాలా మారిపోయి ఉంటాడు జాయ్ కోసం. ఇక్కడ నుంచి చూసామంటే ఏందిది స్కిన్నీ అయిపోయాడు. స్కిన్నీ గర్ల్స్‌ని లవ్ చేస్తున్నాడు ఇదంతా అని చెప్తుంటే ఇక్కడ చూస్తే క్లాస్‌లోకి ఒకడు చదువుకొనొచ్చి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని చెప్పి తను లోపలికి వస్తూ ఉంటాడు. నాన్నదిగ్గర చూస్తుంటే అమ్మాయిలందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారు. మన క్లాస్‌లో కొత్తోడొచ్చాడు అని చెప్పి కొనొచ్చు అని చెప్తా ఉంటాడు. మళ్ళీ అనేసా బొంగు అని చెప్పి చెప్తుంటే తను కూల్‌గా ఉన్నాడని చెప్పి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు అని చెప్పి చెప్తుంటాడు. తను అదేసి ఎక్స్‌చేంజ్ స్టూడెంటే ఉంటాడని చెప్పి చెప్తుంటే ఓహ్! అందరూ అటెండెన్స్ చూసుకుంటే షాక్ అయిపోయి ఉంటాడు మనోడు లోకల్‌ని అని చెప్పి. ఇక్కడ చూస్తుంటే లోకల్‌ని కూడా కూర్చొని తాగుతూనే ఉంటాడు. ఈడు సిగరెట్ తాగుతున్నా అని చెప్తుంటే ఓహ్! నువ్వు చాలా బాగా తాగుతున్నావు అని చెప్పి చెప్తుంటాడు. బ్యాడ్ బాయ్ కాకుండా వీళ్ళందరూ చూస్తుంటే అందరూ అమ్మాయిలు పడుతున్నారని చెప్పి వీడు ఎప్పుడన్నా పోయి మనోడు పెద్ద చేపని చిన్న చేప ఏమున్నది బుడ్డ అనేది గనిలాగా మాట్లాడాడు. సారీ గైస్ ఇది మన వల్లనే అండి. నేనేం చేయలేను. ఓకేనా? ఇది నా తప్పు కాదు. కానీ ఏం చేస్తుందంటే వీడు చాలా విచిత్రంగా చెప్తుంటే నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? చెప్తా ఉంటే సారీ బాస్ మిస్టేక్ అయిపోయింది. నా ఫ్రెండ్ అనుకున్నాను అని చెప్పి చెప్తుంటే ఎవరు నన్ను గుర్తుపట్టట్లేదు అని చెప్పి చెప్తా ఉంటే నేను చాలా అంటే మారిపోయాను నేను. ఇంత బాగున్నాను నేను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అట్లయితే ఖచ్చితంగా నాకు కమ్మలు పడతాయి అని చెప్పి పోతుంటే అప్పుడు పోతా ఉంటే ఒక అమ్మాయి తగులుంటే సారీ అన్నా అని చెప్పేసి వెళ్ళిపోయి ఉన్న అమ్మాయి. తగులుంటే ఓహ్! నేను జాగ్రత్తగా చూసుకోలేదు. సారీ అని చెప్పి తనే వచ్చి మనోడితో సారీ అని చెప్పి చెప్తా ఉంటది. అలా మా వర్డ్స్ అనేవి ఎక్స్‌చేంజ్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి చూస్తూ ఉంటే తను హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. లోకల్‌లీ అని చెప్పి అందరూ మాట్లాడుతుంటారు. నాకు నీ ఫోన్ నంబర్ ఇస్తా అని చెప్పేసి అలా మనోడు కూడా చాలా అంటే చాలా మారిపోయాడు కదా! ఫోన్ నంబర్ కూడా ఇచ్చేసుంటాడు. నా ఫేస్‌కి చాలా అంటే చాలా మంది వస్తున్నారని చెప్పి ఇక్కడ చాలా వరకు మంది కూడా మనల్ని నచ్చ నచ్చని చూపులతో కూడా చూస్తూ ఉంటారు. మరి నేను హ్యాండ్సమ్‌గా మారిపోయాను. ఖచ్చితంగా ఈ సభ్య చాలా మంది నమ్మని చేసేస్తున్నాను ఫ్రెషర్స్ అని చెప్పి తను మాట్లాడుతుంటాడు. లుక్ స్టైల్ రూడ్ అని చెప్పి తను వెళ్తుంటాడు. జోయిపాకు నేను వస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు నేను హ్యాండ్సమ్‌గా ఉన్నాను. నేను పడేస్తా అని చెప్పి తను ఓహ్! క్యాఫ్‌టేరియా లైక్ ఉండిందని చెప్పి మనం పోయి దాని భయపడి అతన్ని ట్రై చేస్తా ఉంటే అప్పుడు బాబా బాగున్నావా? నేను చెప్తుంటే ఎవర్రా నువ్వు? ఇక్కడి నుంచి దొబ్బేరా అని చెప్పి చెప్తుంటే ఓహ్! నువ్వు నన్ను మర్చిపోయావా? అని చెప్తుంటే అప్పుడే మన జాగ్గడు తన మీద కోలకేస్తుంటే నువ్వెవర్రా హూక్స్ అని చెప్పి వచ్చేసి ఉంటాడు. తను చూసి ఫ్యాషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ రెడీ అయిపోయి ఉంటాడు. నువ్వెవర్రా రే? నీ ఫేస్ చూసి మమ్మల్ని ఎప్పుడని చెప్తుంటే నువ్వు నన్ను గుర్తుపట్టలేదంటే నేను అసలు గుర్తులేదురా నువ్వు నాకంటే ఫైట్ చెప్పదంటే సరే ఫైట్ చేయండి అంటే ఓహో! ఫైట్ చేయాలనుకుంటున్నావా? అని చెప్పి చెప్తుంటే ఎవర్రా అరేయ్ నాతో ఫైట్ చేయడానికి ఆయన నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి తను చెప్తా ఉంటే సరే అయితే అని చెప్పి మనం నెట్ కింద పడని చెప్పి ట్రై చేస్తుంటే ఉంచి కూడా కదలకుండా ఉంటాడు. ఒకప్పుడు లాగున పడి ట్రై చేసే కానీ ఇప్పుడైతే ట్రై చేసేదానికైతే చాలా కష్టపడుతూ ఉంటాడు. తను చూసుకునేవాడు ఉంచి కూడా కదలకుండా ఉంటాడు. తను అసలు ఎట్టలేకపోతా ఉంటాడు. ఎందుకంటే తన బాడీ మొత్తం తన బిల్లి నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడే మనోడు కూడా కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. తను పంచి కొట్టేశాడు. లాన్లీ గడైతే ఏంది ఇలాంటి చెత్త నా కొడుకుతో కొట్టించుకున్నాను. నేను పడిపోయేసా కదా నా లాభం తగ్గిపోయేసారు కదా హ్యాండ్సమ్‌నెస్ వచ్చినా కానీ నా స్టామినా తగ్గిపోయింది అని చెప్పి తను చెప్తుంటాడు. తన కాళ్ళు చాలా ఈజీగా ఊగిపోతా ఉంటది. తను షివరింగ్ అయిపోతా ఉంటాడు. అయినా మనోడు జాకెట్‌తో కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడు మన లోకంని గాని పంచింగ్ బ్యాగ్ చేసేసి ఉంటాడు. మనోడికి అర్థం కావట్లేదు. ఏందిరా ఇట్ట అయిపోయిందని చెప్పి చెప్తుంటే అప్పుడే వెనక నుంచి ఎవరో కొట్టుంటాడు. ఎవర్రా నువ్వు అని చెప్తుంటే అరే ఏం చేస్తున్నావు ఇక్కడ ఇట్ట ఫైట్ చేస్తుంటే ఎరా నేను అట్ట ఫైట్ చేయనుకుంటే అది ఎవరో కాదు మన విజయం కూడా కుక్కని కొట్టినట్టు కొట్టేస్తుంటాడు. దొరికిన వీక్ ఎవరు దొరుకుతాను కొట్టేస్తుంటాడు. అప్పుడే ఫాస్ట్‌గా వచ్చి హెల్ప్ చేసేందుకు చేస్తుంటాడు. మళ్ళీ పిల్లల్ని బుల్లీ చేస్తున్నాడా అని చెప్పి మన వాస్ కూడా హెల్ప్ చేస్తుంటే ఈడెవడికి నన్ను చంపేదాని కోసం అంటే వాస్‌కి ఎవరిని పడితే వాడిని హెల్ప్ చెప్పకని చెప్తుంటే సరే అని చెప్తాను. మాస్టర్ మీ లుక్స్ చూడండి. మీరు టైపుడు. మీరు చాలా ఆక్వర్డ్‌గా ఉన్నాడు. మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. నాకు నచ్చట్లేదు మీరు అని చెప్పి తను చెప్తా ఉంటే ఏందిరా నువ్వేమైనా అమ్మాయా అని చెప్పి మనం జుట్టు పట్టుకొని కొట్టని చెప్పి ట్రై చేస్తుంది. సారీ మాస్టర్ నీకు ఖచ్చితంగా మాడేసేస్తా. మళ్ళీ ఇంకో 2 వారాల తర్వాత వస్తా అని చెప్పి మనోడు కూడా కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటారు మనోల్ని. దాన్ని చూసి వెంటనే ఏందిరా ఈయన కూడా కొట్టలేకపోతున్నావు నేను లోకం నీ దగ్గర అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. నేను ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా గానీ ఇప్పుడు చూడు ఎంత వీక్ అయిపోయాను నేను. నాకేం అర్థం కావట్లేదు. నా నా ఫ్లేవర్ నా
స్ట్రెంత్ నాదేం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నేను ఇంకా స్ట్రాంగ్ కావాలి అని చెప్పి, సర్లేదు నేను జోయి కోసం ఇదంతా చేసి నేను జోయిని ప్రపోజ్ చేసేస్తా అని చెప్పి, జోయి బాధ దగ్గరికి వెళ్ళి, ఓహ్! తను చాలా తను సిక్కా అని చెప్పి, తను అనుకుంటే ఈడ రాలేదని చెప్పి, అక్కడేం చేస్తుంటే తను చూసి నాకు ఖర్చు నా దగ్గర డానియేల్ లాగా అనిపిస్తుంది. డానియేల్ నాకు తెలిసి పిగ్గి వెంటనే అంటే మన పెద్ద డానియేల్ కాదు లేసేసి ఉంటాడు. తను చూసి వెంటనే పికాచు అని చెప్పి తను చూస్తా ఉంటే, ఓహ్! ఈడెవడు లేసి అని చెప్పి చెప్తా ఉంటే, తను సింగర్ చూసి, ఏ డానియేల్ నువ్వేమైనా అమ్మాయిగా మారిపోయావా? ఏ నువ్వు అమ్మాయిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యావా ఇక్కడ చెప్తే, ఏ ఎవర్రా రేయ్ నన్ను అమ్మాయి చేసేస్తుందని చెప్పి చెప్తుంటే, అప్పుడే మనకి అప్పుడే మన డానియేల్ గాడు, ఏ యూ అని చెప్పి చెప్తుంటే, యూ లిటిల్ డాట్ అని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఎవర్రా నువ్వు అని చెప్పి చెప్తుంటే, మనోడికి లోకం నేను తెలీదు కదా అని చెప్పి మనం పట్టుకొని చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా చెప్తుంటే, ఈడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే డానియేల్ గాడొచ్చి, ఓహ్! డానియేల్ నేను నా 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 వైపు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే చూస్తుంది వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారని చెప్పి చూస్తుంటే లోకల్‌ని కొడితే వాడు చేయండి వదలనిచ్చుకోలేకపోతా ఉంటాడు. అప్పుడే చూస్తుంటే ఏందిరా ఇతను అని చెప్పి నా స్పీడ్ పోయింది. నా స్ట్రెంత్ పోయింది. నా పంచ్ పవర్ పోయింది అంతే. ఈడు చాలా స్ట్రాంగ్ ఫాస్ట్‌గా ఉన్నాడు అని చెప్పి చెప్తుంటే మన డానియేల్ గాడు ఈజీగా దాన్ని దాచి చేసేసి ఉంటాడు. దాన్ని దాచేసాడు. నా పంచ్‌ని హౌ ఇట్ కెన్ బి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తుంటే వాడు ఎన్ని పంచులు ట్రై చేస్తున్నా గాని వాడు ఈజీగా దాచేసుంటాడు. మన దగ్గర ఎండ్యూరెన్స్ ఉంటది కదా! అదే మనోడి పవరు. ఏ పంచ్ చూసినా గాని ఈజీగా దాచేసే పవర్ అనేది. దాన్ని చూస్తా ఉంటాడు. తను చూసి చాలా రూడ్ అని చెప్పి చేస్తా ఉంటాడు. అటాక్ అని అచ్చం లోకల్ లీలా అని చెప్తుంటే అప్పుడే మన డానియేల్ గాడు లోకల్ లీగా అటాకే కొట్టుకుంటాడు. నా అటాక్ రా ఇది అని చెప్పి అన్నాడు. బాధపడుతూ ఉంటాడు. సారీ మీరు బానే ఉన్నారు కదా! మీరు బాగున్నా అని చెప్తే ఛా! నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యి వాళ్ళందరిని కుక్కని ఉన్నట్టు కొట్టాలి అని చెప్పి తను చెప్తుంటే నువ్వు బానే ఉన్నావు కదా కృష్ణ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నా కొడుకు నాకు అర్థం కాలేదు. వాడిని చంపేస్తాను నేను అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే మన డానియేల్ మీద పిచ్చ కోపం తెచ్చేసుకొని ఉంటాడు. అప్పుడే మన దగ్గరకు వస్తుంటే హే! బాగున్నావా? అని చెప్తుంటే ఎందుకు గ్రౌండ్ మీద పడిపోయావు అని చెప్తుంటే అదెవరో కాదు మన జోజి. జోజి నువ్వు సిక్ అన్నావు నువ్వు ఫైనల్‌లో వచ్చేస్తావు అని చెప్పి చెప్తుంటే సరే హ్యాండీ అని చెప్పి చెప్పేవాళ్ళం. తీసుకుంటది. నాకు నీ నంబర్ ఇస్తా అని చెప్పేవాళ్ళం. మనం ఏం పాపం లేకుండా ఇచ్చేస్తుంటే సూపర్ నాకు ఇంకా ఫ్యాన్ దొరికాడు అని చెప్పి దాని నంబర్ ఇచ్చేసినది. అక్కడ నుంచి చూస్తుంటే మనోళ్ళు పిలిచేసి తన డేట్‌కి పిలిచేసి ఇలా నేను లోన్లీగా నేను ఇలా మారిపోయాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తను చెప్తుంటాడు. ఏం చెప్తాం మనం డేట్‌కి వెళ్దాం అని చెప్తుంటే లేదు నాకు డానియేల్ అంటే చాలా బాగా ఇష్టం అని చెప్పి తను చెప్పుంటది. డానియేల్ అనే వాడిని మన పెద్ద డానియేల్ అనుకుంటా ఉంటది. క్రిస్టల్ కూడా చెప్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అవును నాకు నీ పర్సనాలిటీ అంటే ఇష్టం లేదు. నువ్వు చాలా సగ్గా ఉన్నావు అని చెప్పి తను చెప్తూ ఉంటది. అది చూస్తుంటే మన లోకంకి ఏమంతం కాదు ఎగిరిపోయి ఉంటది. ఓహ్! చూడు చూడు నా బాయ్ ఫ్రెండ్ అక్కడికొచ్చా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. అదెవరో కాదు మన డానియేల్ గాడు ఏంది ఈ పాప ఏంది పిగ్గితో ఇష్టపడుతుంది నిజంగానా అని చెప్పి చెప్తుంటే ఎవర్రా పిగ్గి గాడు అని చెప్పి చూద్దాం అని చెప్పి వెళ్తా ఉంటే నాకేం అర్థం కావట్లేదు నేను చాలా చేసుకున్నాను అని చెప్తుంటే మళ్ళీ మనం చాలా లావు అయిపోయి చాలా పెద్దగా అయిపోయి ఉంటాడు. అది కూడా 2 రోజుల్లో. తను బయటకి వచ్చి చాలా మూడు ఇంకా ఎక్కువ వెయిట్ తెచ్చేసుకొని దూసిన పెట్టి ఒకరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తే మా బాస్ మళ్ళీ బ్యాక్ అయిపోయాడు. ఇక్కడ చూస్తే ఇంక అందరికి ర్యాంప్ అని చెప్పి వెళ్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే మన జాక్ ఇంక అందరూ లేడవుతున్నాడు. నేను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాను. అక్కడికి మళ్ళీ నా దగ్గరికి వస్తుంటే అరే కూల్ అవుదాం ట్రై చేస్తున్నావా? నీకంటే ఈ సీన్ లేదులే అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగా ఫస్ట్‌లో ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటది. దాని దగ్గర నేను చూస్తున్నా అంటే మన 'రూకీస్ 2' చూపిస్తా ఉంటాడు. ఇతన్ని ఎక్కడో చూసుంటారు కదా! సినిమాలో చూసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోడు "నువ్వు ట్రైనింగ్ కోసం వచ్చావా? నువ్వు దేనికి పనికిరావు" చెప్తుంటే "లేదు నేను ట్రైనింగ్ చేయాలి. ఇంకా నేను స్ట్రాంగ్ అవ్వాలి. ఎవడో కొట్టోడు సావగొడుతున్నాడు. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి" చెప్తే నేను ఎప్పుడు పడితే అప్పుడు ట్రైనింగ్ చేస్తుంటే "వాడు నాకు తెలుసు స్ట్రాంగ్‌గా ఉంటాడు కానీ వాడి దగ్గర అంత లేదు" అని చెప్పి ఇతను చెప్తూ ఉంటాడు. తను జీనియస్ అని చెప్పి. ఇక్కడ చూస్తే మన నెక్స్ట్ ఆర్క్‌లో మనం మీరా ఇంకా జాక్ గాడి బ్యాక్ స్టోరీ చూపిస్తా ఉంటాడు. ఓకే గైస్. గైస్ సారీ లేట్‌గా చెప్తున్నందుకు. హ్యాపీ దీపావళి. అలాగే నేను నిన్న వీడియో చేయాలి నిన్న మొన్న కానీ టపాసులు బాగా గట్టిగా పేలుస్తున్నారు మా ఏరియాలో. దానివల్ల నేను వీడియో సరిగ్గా చేయలేకపోయాను. బట్ నేను ఖచ్చితంగా వీడియోస్ అనేది రెగ్యులర్‌గా పెట్టేదానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను వీడియో చేయాలని చెప్పి. కానీ మొత్తం నాయిసే, మొత్తం క్రాకర్స్ సౌండ్సే. మా ఊళ్ళో ఏరియాలో ఫుల్‌గా పేలుస్తానే ఉన్నసరికల్లా నేను పెట్టలేకపోయాను. వీడియో చేయలేకపోయాను నేను. కాబట్టి నేను ఎంతో కష్టపడి నేను ఈ వీడియో చేశాను ఈరోజు. ఖచ్చితంగా ఈ వీడియోకి మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ కాస్త నాకు సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ పెంచండి. అలాగే మీకు లుక్కీసన్ని ఈ వీక్‌కి ఒకసారి పెట్టాలా? లేకపోతే నార్మల్‌గా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టాలా అని చెప్పి ఒకసారి కామెంట్ చేయండి కింద. నేను వీక్‌కి అయితే ఒకసారి పెట్టాలని చెప్పి ట్రై చేస్తాను. కానీ ఏ డేటో మీరే నాకు చెప్తే ఆ డేట్ ఖచ్చితంగా నేను చేసి వీడియో పెట్టేదానికి ట్రై చేస్తాను గైస్. ఓకేనా? ఖచ్చితంగా కామెంట్ చేద్దాం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్. బై బై. సీ యూ టుమారో. మళ్ళీ లుక్కీసం వీడియో చేస్తాను. బై బై.